సో రిక్వెస్ట్ రికార్డ్ ఇప్పుడు వస్తుంది బాగా ప్రభుజీ. ప్రోగ్రెస్ లా ఉంది ప్రభు. రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ రికార్డింగ్ ప్రోగ్రెస్ అని వచ్చింది ప్రభు. రికార్డ్ అవుతుందిలేండి, రికార్డ్ ఆ, అవుతుంది. ఇప్పుడు వచ్చింది వస్తుంది ప్రభు, ప్రభు. కనిపిస్తోంది ఐపాడ్ మీద. సరే, సో 13th, కనిపిస్తుంది మొబైల్లో కూడా కనిపిస్తుంది. సరే 13th దానికి వెళ్ళిపోదామండి. ఓకే ప్రభు. సుబ్బలక్ష్మి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నారా? సరే, పద్మప్రియ మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 13వ శ్లోకం. తిర్యజ్ఞ గద్బీజారి సరీసృపదేవ దైత్య మర్త్యాభిదివి పరిచితం సదా సద్విశేషం రూపం సవిష్టమజతే మహాదాధ్యనేకం నాతః పరమవేద్మి నయాత్రావాదః. తిర్యక్ జంతువులు, నగ వృక్షములు, ద్విజ పక్షులు, సరీసృపములు, దేవతలు, దైత్య దానవులు, మర్త్య ఆదివి మానవాదులచే పరిచితం వ్యాప్తము, సత్ అసత్ విశేషం వ్యక్తము అవ్యక్తములగు, రూపము, స్తవిష్టం స్థూల విశ్వము, అజ ఓ జన్మరహితుడా, తే నీ యొక్క మహత్ ఆది మహతత్వముచే కలిగినవి, అనేక కారణములు నా లేదు, అథ దీనికి, పరం దివ్యమగు పరమ ఓ పరమేశ్వర, వేద్మి నేనెరుగుదును, నయత్ర ఎచ్చట లేవో, వాద వివిధములగు వాదములు, జన్మరహితుడవగు పరమేశ్వర, జంతువులు, వృక్షములు, పక్షులు, సరీసృపములు, దేవతలు, మానవులు వంటి అనేక రకములగు జీవజాలము మహాతత్వం వలన కలిగి విశ్వమంతటను వ్యాపించినవి నేనెరుగుదును. అవి కొన్ని మార్లు వ్యక్తమై మరికొన్ని మార్లు అవ్యక్తముగానున్నయు నేను ఎరిగి ఉంటిని. కానీ ప్రస్తుతము నేను గాంచున్నట్టి ఈ దివ్య రూపమును ఏనాడును గాంచి ఉండలేదు. ఇక అన్ని రకములకు ఊహాగానములు, వాదములు అంతమొందినట్లయినది. భాష్యము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తాను విశ్వమంతయు వ్యాపించి ఉన్నాన్ని పలికెను. సమస్తము ఆ దేవదేవుని పైననే నిలిచి ఉన్నను, అతడు దానికి వేరుగానున్నాడు. అదే భావమును ధ్రువుడు ఇచ్చట వెలిబుచ్చుచున్నాడు. భగవాను దివ్య రూపమును గాంచుటకు ముందు తాను కేవలం భౌతిక రూపములనే జలచరములు, పక్షులు, పశ్వాది 84 లక్షల జీవరాశులు గాంచింటునని అతడు పలికెను. సత్యమేమనగా భగవద్భక్తిలో నెలకొన్నంత వరకు భగవాను చరమ రూపమును అవగతము చేసుకుంటా మనుజునికి అసాధ్యము. ఈ విషయము భగవద్గీత 18.55 యందును భక్త్యా మా విజానంతి అని ధృవపరపబడినది. అనగా పరతత్వమును, పరమ పురుషుడు గూర్చిన నిజమైన జ్ఞానము భక్తికి అన్యమగు ఏ విధానము చేతనో లభ్యము కాదు. ధ్రువుడు ఇచ్చట తన గత అవగాహన స్థితిని భగవత్ సన్నిధి అందలి అవగాహన పూర్ణత్వంతో పోల్చుచున్నాడు. సేవయే జీవుని నిజమైన స్థితి. అతడు భగవద్ వైభవమును తెలిసికొనంత వరకు వృక్షములు, సరీసృపములు, జంతువులు, మానవులు, దేవతల వంటి పలు రూపముల సేవయందే నెలకొనవలసి వచ్చును. ఒకడు కుక్కను సేవించినట్లుగాను, ఇంకొకడు చెట్లును తీగలను సేవించినట్లుగాను, మరొకడు దేవతలను సేవించినట్లుగాను, ఇతరుడు సంఘమును లేదా కార్యాలయం నందు ఉన్నతాధికారిని సేవించినట్లు గోచరించుచుండును. కానీ ఎవరునూ కృష్ణ సేవ యందు మాత్రము నియుక్తుడు అగుటలేదు. సామాన్య మానవుల మాట అటుంచి ఆధ్యాత్మిక అవగాహన యందు ఉన్నతులైన వారు సైతము ఎక్కువలో ఎక్కువ విరాట్ రూపము యొక్క సేవలో నియుక్తులై ఇందురు. లేక భగవాను నిజ రూపము, చరమా రూపము నెరగజాలక శూన్యమునుగా ధ్యానింతురు. కానీ ధ్రువునకు మాత్రము దేవదేవుని అనుగ్రహము, వరదానము లభించును. ఆ దేవదేవుడు తన శంఖముతో ధ్రువుని కపోలమును తాకినప్పుడు నిజమైన జ్ఞానము ఆ బాలునికి అంతరంగము నుండి విదుతమై భగవాను దివ్య రూపమును అవగతము చేసుకొనగలిగాను. తాను అజ్ఞానియే కాక వయసులో చిన్నవాడినని కూడా ధ్రువుడు అంగీకరించను. భగవద్ అనుగ్రహము లేనిదే దేవదేవుని దివ్య రూపమును తెలుసుకొనగలుగుట అజ్ఞానియగు బాలునికి అసాధ్యము. కనుకనే భగవానుడు తన శంఖమును ధ్రువుని కపోలమునకు తాకించియుండెను. 14 సగం ప్రభుజీ విరాట్ రూపం అంటే విశ్వరూపమనేనా? విరాట్ రూపం అంటే విశ్వరూపం అని అనుకోవచ్చు. ప్రభుజీ థ్యాంక్ యూ. సరే, నెక్స్ట్ శాంతి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 14 కల్పాంత ఏతదఖిలం జఠరేణ గృహ్ణన్ సేతే పుమాన్ స్వగృహ అంత సకస్తదంకే యన్నాభి సింధుర్హ కాంచన లోక పద్మ
గర్భేద్యుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మై. కల్పాంతమున ఏతత్ ఈ విశ్వము అఖిలం మొత్తము జఠరేణ కుక్షియందు గృణన్ వెనుకకు తీసుకొని సేతే శయనించును కుమాన్ పరమ పురుషుడు స్వదృకు తననే గాంచుచు అనంతుడగు శేషుడు సఖహ గూడి తత్ అంకే అతని అంకమున యత్ యవ్వాని నాభి సింధు సముద్రము రుహ వెడలను కంచన స్వర్ణమయముగు లోకము పద్మ కమలము యొక్క గర్భే కన్నికయందు యుమాన్ బ్రహ్మ భగవతే పరమ పురుషునికి ప్రణత వందనములు. అస్మి నేను కావింతును తస్మై అతనికి. ప్రతి కల్పాంతమున పరమ పురుషుడకు గర్భోదక సాయి విష్ణువు విశ్వమునందరి సమస్తమును తన కుక్షిలో లయింప చేసుకొనును. అతడు శేషశైలుడై ఉన్నప్పుడు అతని నాభి నుండి ఒక స్వర్ణ కమలము ఉద్భవించగా దాని అందే బ్రహ్మ జనించను. నీవు ఆ పరమ పురుషుడివే అని ఎరిగి ఉన్నందున వందనములను కావించుచున్నాను. భాష్యం. ధ్రువునకు కలిగినట్టు దేవదేవుని గూర్చిన అవగాహనము పూర్ణమై ఉన్నది. వేదమునందు యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి అని చెప్పబడినది. భగవానుని దివ్యమగు కృపాకటాక్షంచే లభించినట్టు జ్ఞానము ఎంత పూర్ణమనగా దానిచే భక్తుడు భగవానుని వివిధ విస్తారములను గూర్చిన పరిచయమును పొందగలడు. ధ్రువుని ఎదుట ప్రత్యక్షమైనది క్షీరోదక సాయి విష్ణువు. అతని మరి 2 రూపములను సైతము అనగా గర్భోదక సాయి విష్ణువును కారణోదక సాయి విష్ణువును గూర్చి ధ్రువుడు ఎరగగలిగను. మహావిష్ణువును గూర్చి బ్రహ్మ సంహిత 5.48 శ్లోకమందు ఇట్లు తెలుపబడినది. యస్యై కనిష్ఠితకాల మతావలంబ్య జీవంతి లోమ విలచా జగదండనాథ విష్ణుర్మహాన్ సైహయస్య కళాని శేషో గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రతి కల్పాంతమున లోకములన్నీను లయమొందినప్పుడు శేష పర్యంకమున అనగా భగవానుని మరి ఒక రూపం శయనించు గర్భోదక సాయి విష్ణువు దేహమున సమస్తము ప్రవేశించును. విష్ణువు యొక్క వివిధ రూపములను సృష్టి విషయమున వాటి స్థానమును సంబంధమును భక్తి రహితులు తెలుసుకొనజాలదు. గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి కమలం ఎట్లు ఉద్భవించగలదు అంచు కొన్ని మార్లు నాస్తికులు వాదించును. శాస్త్రవచనములను వారు కట్టుకథలని భావించును. పరతత్వము విషయమున తమ అనుభవ శూన్యత వలనను మరియు ప్రామాణికతను నిర్లక్ష్యపరిచేటి కారణములను వారు మరింతగా నాస్తికులకు. వారు దేవదేవుని ఎరుగజాలరు. కానీ ధ్రువుడు వంటి భక్తులు భగవద్ అనుగ్రహముచే భగవానుని వివిధ రూపములను వాటి స్థానమును తెలుసుకొనగలరు. భగవద్ అనుగ్రహమును కొద్దిగా బడసిన వాడెవడైనను ఆ దేవదేవుని మహిమలను అవగతము చేసుకొనగలడు. కానీ పరతత్వమును గూర్చి ఊహాగానములు మానసిక కల్పనలు కావించు వారు అతని నెరుగజాలరని చెప్పబడినది. అనగా భక్తుని సాంగత్యము లభించనిదే దివ్యమగు రూపమును లేక ఆధ్యాత్మికమును గూర్చియు దాని దివ్యమగు కర్మలను గూర్చియు తెలుసుకొనుట అసాధ్యము. హరే కృష్ణ. ధన్యవాదాలు. ప్రభుజీ ధ్రువునికి గర్భోదక సాయి విష్ణు కనబడ్డారని చెప్పారు కదా. అంటే యాక్చువల్లీ అంటే కృష్ణుడు డైరెక్ట్ గా రాలేదు. ఆయన చాలా తక్కువ అంశం ఏదైతే ఉన్నదో అంటే కారణోదక సాయి కృష్ణుడు విష్ణువు ఎక్కువ, దాని తర్వాత గర్భోదక సాయి, తర్వాత క్షీరోదక సాయి. క్షీరోదక సాయి విష్ణువు ఇప్పుడు ఆయన కనబడ్డారన్నారు కదా ప్రభుజీ. క్షీరోదక సాయి విష్ణువు కనబడ్డారు అంటే చాలా తక్కువ విస్తారం మాత్రమే ఆయన కనబడ్డదే అని గ్రహించాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. విష్ణువు కనబడ్డాడు అంతే. అతనికి ఆ జ్ఞానం అంతా కూడా కేవలం విష్ణుమూర్తి పెట్టగానే అంత లభించింది అని మనం గ్రహించాలంతే. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ క్షీరోదక సాయి అంటే ఈ మూడిట్లో ఉన్న భేదం ఏంటి ప్రభుజీ? ఎవరు చెప్తారమ్మా 3 విష్ణువులకి ఉన్న భేదము? చెప్పి పద్మప్రియమాత చెప్తారా? చెప్తాను ప్రభుజీ. హరే కృష్ణ. కారణోదక సాయి విష్ణు అంటే స్టార్టింగ్ అంటే ఫస్ట్ సృష్టి ఆరంభంన కారణోదక సాయి వచ్చారు. తర్వాత ఆయన స్వేదరంధ్రం నుంచి గర్భోదక సాయి అంటే అన్ని విశ్వాలు సృష్టించినప్పుడు
అన్ని చోట్ల గర్భోదక సాయి ఇస్తారు. తర్వాత ఆ గర్భోదక సాయి విష్ణు నుంచి మానవుని సృష్టి వచ్చినప్పుడు ప్రతి హృదయంలో క్షీరోదక సాయి ఇస్తారు. ఆత్మ అందరి హృదయాల్లో ఉండేది క్షీరోదక సాయి విష్ణు అంటారు. సో ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణు ఉంటారు. ఇప్పుడు గర్భోదక సాయి విష్ణువు నుంచే విశ్వం బయటపడిందా ప్రభుజీ? కారణోదక సాయి విష్ణు. కారణోదక సాయి విష్ణువు నాభి నుంచి బ్రహ్మ వస్తారు. కరెక్టేనమ్మా పద్మప్రియ మాతాజీ? కరెక్ట్ ప్రభుజీ. సో ఒక్కొక్క గర్భోదక సాయి గర్భోదక సాయి విష్ణు నాభి నుంచి బ్రహ్మ వస్తారు. ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణుకి ఒక్కొక్క బ్రహ్మాండం ఉంటుందమ్మా. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక గర్భోదక సాయి విష్ణు, ఒక బ్రహ్మ, ఒక మహేశ్వరుడు ఉంటారు. ఓకే, ఆ గర్భోదక సాయి విష్ణు దగ్గర నుంచి మనకి పరమాత్మ రూపంలోని క్షీరోదయ విష్ణు వస్తారు. అవుతుంది కదమ్మా. సో విష్ణువులో కూడా తత్వం తేడా ఉంది. సరే, నెక్స్ట్ ఇప్పుడు కారణోదక సాయి అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే వైకుంఠ కారణోదక సాయి విష్ణు ఇస్ ద భగవంతుని కృష్ణుని ఎక్స్పాన్షన్. కారణోదక సాయి విష్ణు బేసికల్ కృష్ణుడి యొక్క అంశనే అని చెప్తారు కదా ప్రభుజీ. కారణోదక తాలూకా ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్ కృష్ణుడి దాకా అంశ. ఏం అంశ అది అంటే సృష్టి నడిపే అంశ. కృష్ణుడు సృష్టి నడపడు. కృష్ణుడు సృష్టి నడపడు. కృష్ణుడి తాలూకా అంశాలు సృష్టి నడిపిస్తున్నాయి. కృష్ణ పరమాత్మది కేవలము దుష్ట సంహారం చేయటమేనా? అలాగని కాదు, కృష్ణ పరమాత్ముడు కేవలం ఎంజాయ్ చేయడానికి ఉన్నారు. కేవలం ఎంజాయ్ చేయడానికి ఉన్నారు. భక్తుల భావన ఎంజాయ్ చేయడానికి ఉన్నారు. కానీ వెనకాల నడిపించేదంతా మన కారణోదక సాయి. ఆయన అంశం మళ్ళీ కృష్ణుడి తాలూకు అంశే అది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా? గోవిందకృష్ణ ప్రభు ఉన్నారా? లలితమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. 15వ శ్లోకం. త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మ కూటస్థ ఆది పురుషో భగవాంస్త్రదీస్యః యద్బుద్ధ్యవస్థితిమఖండితయా స్వదృష్ట్యా ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే. త్వం నీవు నిత్యముగా ముక్త ముక్తుడవు, పరిశుద్ధ పరిశుద్ధుడవు, విబుద్ధ జ్ఞానపూర్ణుడవు, ఆత్మ పరమాత్ముడు, కూటస్థ మార్పురహితుడవు, ఆది పురుషుడు, భగవాన్ షడ్గుణైశ్వర్య సంపన్నుడు, త్రిఅధీశః త్రిగుణములకు ప్రభు, ఎందువలన బుద్ధి యొక్క అవస్థితం సమస్తమగు అవస్థలు, అఖండితాయ అఖండమగు, స్వదృష్ట్యా దివ్య దృష్టిచే, ద్రష్ట నీవు గాంతువు, స్థితౌ విశ్వపోషణ కొరకు, అధిమఖః సమస్త యజ్ఞ ఫలభోక్తవు, వ్యతిరిక్త వేరుగా, ఆసే నిలిచియున్నావు. ఓ దేవా, అఖండమగు దివ్య దృష్టి వలన బుద్ధి యొక్క సర్వావస్థలకు నీవు పరమ సాక్షిగానున్నావు. నీవు నిత్యముక్తుడవు, శుద్ధ సత్వ గుణస్థితుడవు, కూటస్థుడవు, పరమాత్ముడవు, షడ్గుణైశ్వర్య సంపన్నుడవు, ఆది పురుషుడవు, గుణాధీశుడవు అయి ఉన్నావు. ఆ విధముగా నీవు సామాన్య జీవులకు సదా భిన్నుడవై ఉందువు. విష్ణువు రూపమున సమస్త విశ్వకలాపములను చూచువాడైనను నీవు వేరుగా నుండువాడవు. సమస్త యజ్ఞ ఫలభోక్తవు నీవే. భాష్యం. భగవంతుడు పరమ పురుషుడు ప్రత్యక్షమగుట అంతర్ధానముందుట జరిగినచో, నిద్రించుట మేల్కాంచుట కావించినచో అతనికి జీవునికి భేదమేమిటని భగవానుని ఆధిపత్యమును ధిక్కరించు ఒక నాస్తిక వాదము పలుకుచున్నది. కాని ధ్రువుడు భగవానుని జీవుల అస్తిత్వము నుండి అతి జాగ్రత్తగా వేరుపరుచుచున్నాడు. అది వారి నడుమగల భేదములను ఇట్లు వివరించుచున్నాడు. భగవానుడు నిత్యముక్తుడు. అతడెప్పుడు అవతరించినను భౌతిక జగమునందైనను త్రిగుణములచే బద్ధుడు కాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు త్రియధీశః అని ప్రసిద్ధి చెందెను. ఈ విషయము భగవద్గీత 7వ అధ్యాయం 14వ శ్లోకమందు దైవీహేష గుణమయి మమ మాయా దురత్య అని చెప్పబడినది. అనగా జీవులందరూ త్రిగుణములచే బంధింపబడి ఉన్నవారు. శ్రీకృష్ణుని
బహిరంగ శక్తి మాయ ప్రబలమైనది. కానీ త్రిగుణాధీశుడగు అతడు మాత్రము త్రిగుణముల చర్య ప్రతిచర్యల నుండి ఎల్లప్పుడూ ముక్తుడై ఉండును. కనుకనే ఈశోపనిషత్తునందు తెలుపబడినట్లు అతడు పరిశుద్ధుడు. భౌతిక జగత్తు యొక్క మాలిన్యము దేవదేవుని ప్రభావితము చేయదు. కనుకనే తను పరంభావము నెరుగక మూర్ఖులు తనను సామాన్య మానవునిగా తలుతురని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పలికెను. అతడు సదా దివ్యత్వమున నెలకొని ఉండునని పరంభావము అనున్నది సూచించును. భౌతిక కల్మషము అతనిని ప్రభావితము చేయదు. భగవానునకు జీవునకు గల మరి ఒక భేదమేమనగా జీవుడు ఎల్లప్పుడూ అంధకారము నందే ఉండును. అతడు సత్వగుణ స్థితుడైనప్పటికీ ఎన్నో విషయములు అతనికి తెలియకపోవచ్చును. కానీ భగవానుని విషయం అట్లు కాదు. అతడు భూత భవిష్యత్ వర్తమానములచే గాక ఎల్లని హృదయములందు జరుగు సమస్తమును తెలుసుకొనగలడు. భగవద్గీత దీనిని ధృవపరుచుచున్నది. వేదాహం సమాతీతమని. భగవంతుడు ఆత్మయందలి అంశకాడు. అతడు మార్పురహితుడగు పరమాత్ముడు. జీవులే అతని అంశలు. జీవుడు దైవీ మాయ నిర్దేశమును బలవంతముగా ఈ భౌతిక జగమునకు వచ్చి పడును. కానీ భగవంతుడు ఆత్మమాయ వలన అవతరించును. దీనితో పాటు జీవుడు కళాధీశుడు. భూత భవిష్యత్ వర్తమానములకు లోబడి ఉండువాడు. అతని జీవితమునకు ఒక ఆరంభమున్నది, జన్మము. ఆ బద్ధ జీవన యాత్ర మృత్యుతో అంతమగును. కానీ శ్రీకృష్ణుడు ఆది పురుషుడు. బ్రహ్మ సంహిత యందు బ్రహ్మ అట్టి ఆది పురుషుడగు గోవిందునికి ఆది లేనట్టి వాడు వందనములు కావించను. ఆది పురుషునికి ఆది లేకున్నను ఈ భౌతిక జగత్తు ఆదిని కలిగి ఉన్నది. ఈ విషయమునే వేదాంత సూత్రములు జన్మాద్యస్య యతః అని పలికినవి. సమస్తము భగవంతుని నుండే ఉద్భవించినను అతడు మాత్రము జన్మరహితుడు. అతడు షడ్గుణైశ్వర్య పూర్ణుడు. ప్రకృతికి ప్రభువు. అమోఘమగు మేధస్సు కలవాడు. సమస్త విశ్వమును పోషించువాడైనను దానికి వేరుగా నుండువాడు అయ్యున్నాడు. కఠోపనిషత్తు 2.2.13 నందు నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అని తెలుపబడినది. అనగా భగవానుడే పరమ పోషకుడు. యజ్ఞ నిర్వహణము ద్వారా అతనిని సేవించుటకే జీవులు ఉన్నారు. ఏలయన సమస్త యజ్ఞ ఫలములకు అతడే న్యాయముగు భోక్త. కనుక ప్రతి ఒక్కరూ ప్రాణము, ధనము, బుద్ధి, హక్కును అతని భక్తి యోగమును నెలకొనవలసి ఉన్నది. జీవుల సహజముకు మూలస్థితి అదియే. సామాన్య జీవుని నిద్రను కారణార్ణవమున భగవాను నిద్రను ఏనాడునూ పోల్చరాదు. ఏ పరిస్థితి అందునూ జీవుడు పరమ పురుషునితో సరిపోలడు. మాయావాద తత్వవేత్తలు ఈ విషయం నెరుగజాలని కారణముననే నిరాకార తత్వమును లేక శూన్యవాదమును అవలంబించరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇక్కడ భగవంతుడు ఆత్మ యందలి అంశ కాడు అన్నారు. మళ్ళా కొంచెం కిందకు వచ్చాక భగవంతుడు ఆత్మమాయ వలన అవతరించడం అన్నారు. ఈ రెండు కొంచెం ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? భగవంతుడు ఆత్మమాయ అంటే నాకు తెలియదు. జీవుడు దైవీమాయ నిర్దేశనంతమున బలవంతముగా ఈ భౌతిక జగత్తు వచ్చిన పడును. కానీ భగవంతుడు ఆత్మ మాయ వల్ల అవతరించింది. దీనితో పాటు జీవుడు కాలాధీనుడు, భూతభవిష్యుడు. మరి ఆత్మమాయ అన్న పదం నాకు కరెక్ట్ గా తెలియదమ్మా, చూడాలి ఇంగ్లీష్ బుక్. మాయా ప్రపంచం అంటారు కదండి. ఏమండి? మాయా ప్రపంచం అంటారు కదా మామూలుగాను. మాయా ప్రపంచం అంటారు మాతది. ఆత్మను మళ్ళా మాయ అట్లా భగవంతుడు ఆత్మమాయ వలన అవతరించాడు. ప్రపంచానికి అతీతమైన కదా. ఒకసారి ఇంగ్లీష్ బుక్ లో చూసి చెప్పాలా మరి? ఓకే ప్రభుజీ. దేవదాస్ మాత ఉన్నారమ్మా? రేవతి మాత చదువుతారా? చదువుతారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామ్. 16వ శ్లోకం. యస్మిన్ విరుద్ధ గతయో హ్యని సంపతంతి విద్యాతయో వివిధ శక్తయా అనుపూర్వ్యాత్ తద్బ్రహ్మ విశ్వభవమేకమనంతమాత్య మానందమాత్రం అవికారమహం ప్రపద్యే. యస్మిన్ ఎవని యందు విరుద్ధ గతయః విరుద్ధ లక్షణములు హి నిక్కముగా అనిసం ఎల్లప్పుడు పతంతి ప్రకటములో విద్యా అదయ విద్య మరియు అవిద్య వివిధములగు
శక్తియః శక్తులు అనుపూర్వ్యాత్ సదా తత్ ఆ బ్రహ్మము విశ్వభవం భౌతిక సృష్టికి కారణము ఏకం ఏకము అనంతం అనంతము ఆద్యం ఆది ఆనంద మాత్రం కేవలము ఆనందమయము అవికారం మార్పు రహితము అహం నేను ప్రపత్యే వందనములు నొసగుచున్నాను. హే ప్రభు, నీ నిరాకార బ్రహ్మ ప్రకటమున సదా విద్య అవిద్య అను 2 విరుద్ధ లక్షణములు కలవు. నీ వివిధ శక్తులు ఎల్లప్పుడూ ప్రకటమై ఉన్నను ఏకమును అద్యమును అవికారమును అనంతమును ఆనందమాత్రమును అగు నిరాకార బ్రహ్మమే భౌతిక సృష్టికి కారణమై ఉన్నది. నీవే ఆ నిరాకార బ్రహ్మమైనందున వందనములు నర్పించుచున్నాను. భాష్యము. అనంతమగు నిరాకార బ్రహ్మము గోవిందుని దివ్య దేహ తేజమని బ్రహ్మ సంహితయందు తెలపబడినది. అనంతమైన ఆ భగవత్ తేజమున అనంతమగు లోకములు గూడిన అనంత విశ్వములు కలవు. పరమ పురుషుడే సమస్త కారణములకు ఆది కారణమైనన అతని నిరాకార తేజమే భౌతిక సృష్టికి అవ్యవధానమగు కారణమై ఉన్నది. కనుకనే భక్త ధ్రువుడు నిరాకార బ్రహ్మమునకు వందనములు చేయుచున్నాడు. నిరాకార బ్రహ్మానుభూతిని బడిసిన వారు అవికారమగు బ్రహ్మానందమును అనుభవించగలరు. ఆధ్యాత్మికోన్నతిని బడిసినను ఇంకను భగవద్రూప లక్షణములు గాని ఆధ్యాత్మిక జగత్తు యొక్క వైవిధ్యము గాని తెలుసుకొనలేని వారి కొరకే ఈ నిరాకార తత్వము ఉద్దేశింపబడినదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. అట్టి భక్తులను జ్ఞానమిశ్ర భక్తులు అందురు. నిరాకార బ్రహ్మానుభూతి పరతత్వపు పాక్షిక అవగాహనమును కనుక భగవద్ధ్రువుడు వందనములు కావించుచున్నాడు. నిరాకార బ్రహ్మము పరతత్వము యొక్క దూరపు అనుభూతి అని చెప్పబడినది. బ్రహ్మము బాహ్యమునకు శక్తిరహితముగా తోచినను వాస్తవమునకు విద్య అవిద్య అను పేరున పనిచేయు వివిధ శక్తులను గూడియుండెను. వాని వలనే నిరంతరము విద్య అవిద్యలు ప్రకటమగుచుండెను. ఇవి రెండును ఈశోపనిషత్తు నందు చక్కగా వివరింపబడినది. అవిద్య అనగా అజ్ఞానము వలననే మనుజుడు పరతత్వము చర్మముగా నిరాకారమని భావించునని దాని యందు తెలపబడినది. కానీ నిజమునకు భక్తి యోగము ఎంతగా వృద్ధి చెందినను విషయమును బట్టి నిరాకార సాకారానుభూతులు కలుగుచుండెను. మన భక్తి ఎంత వృద్ధి చెందినదో అంతగా మనము పరతత్వమునకు సన్నిహితము కాగలము. మొదట దూరము నుండి అనుభూతమనర్చుకున్నప్పుడు ఆ పరతత్వము నిరాకారముగా ప్రకటమగును. అవిద్యా అలాగే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భారతి మాతాజీ ఉన్నారా? ఏ భారతి మాతాజీ? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతానండి. అవిద్యాశక్తి అంటే మాయా ప్రభావమునందున్న జనులకు జ్ఞానము గాని భక్తి గాని ఉండదు. కానీ ఎవడేని మనుజుడు కొద్దిగా పురోగమించినప్పుడు జ్ఞాని అనబడును. అతడు మరింత పురోగమించినప్పుడు జ్ఞాన మిశ్రమ భక్తుని ఎవని ప్రేమ జ్ఞానముతో మిళితమై ఉన్నదో అట్టి భక్తుడు కోవకు చేరును. అతడు మరి కొంత అభివృద్ధిని సాధించినప్పుడు పరతత్వము వివిధ శక్తులను కూడినట్టి పురుషుడని తెలుసుకొనగలడు. భక్తి యందు పురోగమించినవాడు భగవానుని మరియు సృజన శక్తిని అవగతం చేసుకొనును. భగవానుని సృజన శక్తిని అంగీకరించినంతనే ఆ దేవదేవుని షడ్విభూతులు సైతము అవగతం కాగలవు. పూర్తి జ్ఞానముతో మరింత పురోభివృద్ధి సాధించిన భక్తులు భగవానుని దివ్యలీలలను అవగతం చేసుకొనగలరు. కేవలము ఆ స్థితి ఎందే మనుజుడు దివ్యానంద పూర్ణముగా అనుభవించగలడు. ఈ సందర్భముననే శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు గమ్యం వైపునకు ప్రయాణించి బాటసారి ఉపమానమును వసగరి. తన గమ్యమును చేరినప్పుడు దానినతడు దూరము నుండియే గాంచగలడు. మనం ఏదేని నగరం దూరము నుండియే గాంచగలిగినట్లు అప్పుడు అతను ఆ నగరం చేరుగులోనే ఉన్నదని మాత్రం తెలుసుకొనినను ముందుకు సాగినప్పుడు గోపురములను కేతనములను గాంచగలడు. కానీ నగరము ప్రవేశించినంతనే రహదారులు, ఉద్యానవనములు, సరస్సులు, విక్రయశాలలు అతనికి
కనబడును. వస్తువులను ఖరీదు చేయు కొనుగోలుదారులు దర్శనమిత్తురు. నాటకశాలలు వాటి యందు నృత్యం చేయువారు సర్వత్రా ఉల్లాసము అతనికి కనబడును. ఈ విధముగా మనుజుడు నిజముగా నగరమునందు ప్రవేశించి నగరమును జరిగిన కార్యకలాపములను ప్రత్యక్షంగా వీక్షించినప్పుడు సంతుష్టుడు కాగలడు. 17వ శ్లోకము. సత్య శిశో హి భగవస్థవ పాద పద్మ మాశిస్తధానుభవజ భజతః పురుషార్థమూర్తేః అప్యేయమర్య భగవాన్ పరిపాతి దీవాన్ వాశ్రేవవశ్యకమనుగ్రహ కాతరోస్మాత్. సత్యము ఆశిష ఇతర వరములతో పోల్చినచో హి నిశ్చయముగా భగవన్ ఓ దేవదేవ తవ నీ యొక్క పాదపద్మములు ఆశీస్ వరము తథ ఆ రీతిని అనుభవజ భక్తులకు అనుభజత భక్తులకు పురుషార్థ జీవిత నిర్లక్ష్యము మూర్తే స్వరూపుడవు అపి అయినను ఏవం ఈ విధముగా అర్య ఓ దేవ భగవంతుడా పరిపాతి పోషించును దీవాన్ దీనులను వాశ్ర గోవు ఇవ వలె వశ్యకం దూడను అనుగ్రహ కరుణతో కాతరహ ఆతురత అస్మాన్ నాయడ. ఓ దేవదేవ పరమేశ్వర నీవు సమస్త వరస్వరూపుడవు కనుక అన్యాభిలాష లేకుండా నీ భక్తి యోగం నిలిచేవారికి రాజుగానే ఈ రాజ్యం నేలుడు కన్నను నీ పాదపద్మార్చనమే మేలైనది. నీ పాదపద్మ సేవ వలన కలిగడి వరదానమదియే. అప్పుడే పుట్టిన దూడకు ఆవు పాలిచ్చుచు రక్షణను కలిగించినట్లుగా నా వంటి అజ్ఞాని ఎడ నీకు కృపాపూర్ణుడగు పోషకుడివై ఉన్నావు. భాష్యము. హరే కృష్ణ ప్రభుజీ. అలాగే చెప్తారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. భాష్యము. ధ్రువుడు తన భక్తి ఎందలి దోషము నెరిగి ఉండెను. విశుద్ధ భక్తి భౌతిక రూప పరహితమైనది. అది మానసిక కల్పనముతో గాని కార్యకర్మలతో గాని కప్పబడదు. కనుకనే అది అహైతుకి నిర్హేతుకము అనబడును. తన తండ్రి రాజ్యమును పొందవలనడి హేతువుతోనే తాను భగవత్ సేవను చేపట్టితనని ధ్రువుడెరుగును. నిజమునకు అటువంటి మిశ్రిత భక్తుడు శ్రీకృష్ణ భగవాన్ని ముఖాముఖి గాంచజాలడు. కనుకనే భగవాన్ నిర్హేతుక కరుణకు ధ్రువుడు కృతజ్ఞతాభావమును పొందెను. భగవానుడెంతటి కరుణామయుడనగా భక్తుని అజ్ఞానవశమున భౌతిక లాభమును కోరినను సమస్త కోరికలను తీర్చుటేగాక అప్పుడే పుట్టిన దూడకు ఆవు పాలిచ్చునట్లుగా అతనికి పూర్ణ రక్షణము కూడా వసుగును. నిత్యయుక్తుడగు భక్తుడు క్రమముగా తన సన్నిధికి ఎటువంటి కష్టము లేకుండా చేరగలిగే బుద్ధియోగమును తానిచ్చిచున్నట్లు భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కనుక భక్తియోగ నిర్వహణమున భక్తుడు పరమ శ్రద్ధను కలిగి ఉండవలెను. అప్పుడు అతని యందు పెక్కు దోషములున్నను శ్రీకృష్ణుడు మార్గదర్శనము కావించి భక్తి యోగమునందలి అత్యున్నతమగు స్థితికి అతనిని క్రమముగా ఉద్ధరించును. ధ్రువుడు భగవాన్ని ఇచట పురుషార్థమూర్తి అని సంబోధించెను. ఏదేని భౌతిక లాభమును బడయుటకే ధర్మ కార్యమును లేక భగవదర్చనము చేయుటయని సాధారణముగా పురుషార్థమునకు అర్థము చెప్పబడును. భౌతిక లాభము కొరకు చేయబడు ప్రార్థనలు ఇంద్రియ సంతృప్తికి సంబంధించినవి. కనుక మనుజుడు ఆ కార్యమున భంగపడి ఎంత యత్నించినను ఇంద్రియ తృప్తిని పూర్ణముగా పొందినప్పుడు ముక్తిని భవబంధ మోక్షమును వాంఛించును. ఈ కర్మలే సాధారణముగా పురుషార్థములు అని పిలువబడును. కానీ నిజమునకు చరమగమ్యము పరమ పురుషుడు శ్రీకృష్ణుని అవగతము చేసుకొంటయే. అది పంచమ పురుషార్థమని జీవిత చరమగమ్యము పిలువబడినది. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు ధనము కీర్తి లేక చక్కని భార్య వంటి ఏ కోరికను కూడా భగవానుని అడుగరాదని మనకు బోధించిరి. కేవలము ఆ దేవదేవుని ప్రేమ భక్తి యందు నిరంతరము నెలకొనుటనే మనము అర్థించవలెను. ధ్రువుడు తనకు గల భౌతికమైన కోరికను ఎరిగి ఉన్నందున అట్టి కోరికలచే తాను తప్పుదారి పట్టకుండునట్లుగాను లేక భక్తియోగ పదమును వీడకుండునట్లుగాను భగవత్ రక్షణమును కోరుచున్నాడు. 18వ శ్లోకం.
मैत्रेय उवाच अदाविष्टत एवं वै सत्सङ्कल्पेन धीमता भृत्यानुरक्तो भगवान् प्रतिद्वन्द्येदमब्रवीत्. మైత్రేయ ఉవాచ మైత్రేయుడు పలికెను అదా అప్పుడు అభిష్టుత అర్పించి ఏవం ఆ విధముగా వై నిక్కముగా సత్సంకల్పేన హృదయమున కేవలము సత్సంకల్పంలే కలిగిన ధ్రువునిచే ధీమత అతడు గొప్ప తెలివి గలవాడు కావున నృత్య అనురక్త భక్తుల ఎడ అధికానురాగం లేనివాడు అధికానురాగం కలవాడు భగవంతుడు ప్రతినంద్య అతనిని అభినందించి ఇదం ఇట్లు అబ్రవీత్ పలికెను. మైత్రేయముని పలికెను, ఓ విదురా, హృదయమున సత్సంకల్పములు కలిగిన భక్త ధ్రువుడు తన ప్రార్థనను ముగించినంతటా భృత్యానురక్తుడగు భగవానుడు అతనిని అభినందించి ఇట్లు పలికెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. అమ్మా జలజా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 19వ శ్లోకము. శ్రీ భగవానువాచ వేదాహం తే వ్యవసితం హృది రాజన్య బాలక తత్ప్రయచ్ఛామి భద్రం తే దురామపి సువ్రత. శ్రీ భగవానువాచ దేవదేవుడు పలికెను, వేద ఎరుగుదును అహం నేను తే నీ యొక్క వ్యవసితం నిశ్చయమును హృదయమునందున్న రాజన్య బాలక ఓ రాజకుమార తత్ అది ప్రయచ్ఛామి నేను అనుగ్రహింతును భద్రం శుభమగుగాక తే నీకు దురాపం మిగుల కష్టసాధ్యమైనప్పటికీ అపి అయినను సువ్రత ఉత్తమ వ్రతము చేపట్టిన వాడు. దేవదేవుడు పలికెను, ప్రియమైన రాజకుమార ధ్రువ, నీవు ఉత్తమమగు వ్రతములను పాలించితివి. నీ హృదయం నందున్న కోరికను నేనెరుగుదును. నీ కోరిక అత్యాశయే అయినప్పటికీ మిగుల కష్టసాధ్యమైనప్పటికీ దానిని నీకు అనుగ్రహింతును. నీకు శుభమగుగాక. భాష్యము. తన భక్తుని ఎడ పరమ కరుణామయుడగు భగవానుడు ధ్రువునితో వెంటనే నీకు శుభమగుగాక అని పలికెను. తాను చేసిన భక్తికి ఫలముగా భౌతిక లాభమును కోరి ఉన్నందునను అది భగవత్ ప్రేమ స్థితిని పొందుటలో ఇబ్బందిని కలగజేయుట వలనను ధ్రువుడు మనస్సులో మిగుల భీతి చెంది ఉండెను. భగవద్గీత 2.44 యందు భోగైశ్వర్య ప్రసక్తానాం అని చెప్పబడినది. అనగా భౌతిక సుఖాసక్తులైన వారు భక్తి యోగమునకు ఆకర్షితులు కారు. బ్రహ్మలోకము కన్నను ఉత్కృష్టమైనట్టి రాజ్యమును పొందవలనని ధ్రువుడు హృదయంన కోరి ఉండుట సత్యమే. అది క్షత్రియునకు సహజమైన కోరిక. అతడు కేవలము 5 ఏళ్ల బాలుడు. చిన్నపిల్లల ధోరణిలో అతడు తన తండ్రి రాజ్యము కన్నను, తాత రాజ్యము కన్నను లేదా ముత్తాత రాజ్యము కన్నను పెద్దదియగు రాజ్యమును కోరెను. అతడి తండ్రి ఉత్తానపాదుడు మనువు బ్రహ్మతనయుడు. ఈ కుటుంబ సభ్యులందరినీ ధ్రువుడు అతిశయింపగోరెను. ధ్రువుని బాల్యోచితమగు ఆకాంక్షను భగవానుడెరుగును. కాని బ్రహ్మదేవుని కన్నను ఉన్నతమగు స్థానమును ధ్రువుని కొనసాగుట ఎట్లు సాధ్యపడెను? ధ్రువుడు భగవత్ప్రేమ రహితుడు కాబోడని భగవానుడు అభయమొసగెను. ఒక ప్రక్క బాల్యోచితముగా భౌతికమైన కోరికలు కోరుచునే, ఇంకొక ప్రక్క గొప్ప భక్తుడవునట్లు కోరుచుంటినే అని చింతింపనవసరం లేదని ఆ దేవదేవుడు అతన్ని ఉత్సాహపరిచెను. సాధారణముగా భగవానుడు విశుద్ధ భక్తునకు భౌతిక సంపత్తులనొసగడు అతడు కోరినప్పటికీ. కానీ ధ్రువుని విషయము వేరు. ఎంతటి భౌతిక సంపత్తులు ఉన్నప్పటికీ ధ్రువుడు భగవత్ప్రేమ విముఖుడు కానంతటి గొప్ప భక్తుడని భగవానుడు ఎరుగును. అత్యంత యోగ్యుడవు భక్తుడు భౌతిక భోగావకాశమును కలిగి ఉండి అదే సమయమున ప్రేమ భక్తిని నిర్వహింపగలడంటకు ఇది ఉదాహరణము కాగలదు. అయినను భక్త ధ్రువునికే ఇది ప్రత్యేకముగా సంబంధించినది. చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. నాణ్యైరధిష్ఠితం భద్రయే యద్రాజిష్ణు ధ్రువక్షితి యత్ర గ్రహక్షతారాణాం జ్యోతిషాం చక్రమాహితం మేఢ్యాం గోచక్రవత్స్తాస్ను పరస్తాత్ కల్పవాసినాం ధర్మోగ్ని కశ్యప శుక్రో మునయో ఏ వనౌకసః
చరంతి దక్షిణీకృత్య భ్రమంతో యత్సతారకాః. భగవానుడు ఇట్లు పలికెను, ప్రియం అన్యైః ఇతరులచే నా అధిష్ఠితం పాలించబడలేదు. భద్ర ప్రియమైన బాలక, యత్ ఏదైతే రాజిష్ణు తేజోమయమగు ధ్రువక్షితి ధ్రువలోకమని పిలవబడు లోకమును, యత్ర ఎచ్చటైతే గ్రహములు వృక్ష తారాగణము తారాణం తారకలు జ్యోతిషాం తేజోమయ గ్రహములచే చక్రం ప్రదక్షిణము ఆహితం చేయబడును. మేఢ్యాం నడుము గల స్తంభము గో ఎద్దుల యొక్క చక్ర వలయము వత్ బలే స్తాస్ను కదలక పరస్తాత్ పరముగా కల్ప బ్రహ్మదేవుని ఒకరోజు అనగా కల్పము వాసినాం నివసించడి వారు ధర్మ ధర్ముడు అగ్ని అగ్ని కశ్యప కశ్యపుడు శుక్ర శుక్రుడు మునయ మునులు ఏ వారందరును వనవోకసహ వనమునందు వసించుచు చరంతి చరింతురు దక్షిణీకృత్య కుడిపక్కగా భ్రమంతః ప్రదక్షిణములు చేయుచు యత్ ఏ లోకమును సతారకాః నక్షత్రములతో పాటు. భగవానుడు ఇట్లు పలికెను, ప్రియమైన ధ్రువ, కల్పాంతమున ప్రళయము పిమ్మటయు నిలిచియుండునది యగు తేజోమయ ధ్రువలోకమును నీకు వసుకుచున్నాను. సమస్త సౌరమండలము గ్రహములు నక్షత్రములు చుట్టియుండు ఆ లోకమును ఇంత వరకెవ్వడునూ పాలించలేదు. ధాన్యమును నూరుటకే ఎద్దుల మేది చుట్టూ తిరుగునట్లు ఆకాశమునందుని సమస్త తేజోమయ గ్రహములు ఆ లోకమునకు ప్రదక్షిణము కావించును. ఇతరుల లోకములు విలయము చెందిన పిమ్మటయు నిలచియుండు ఆ ధ్రువలోకమును ధర్ముడు అగ్ని కశ్యపుడు శుక్రుడు వంటి మునుల ఆవాసములకు నక్షత్రములు కుడిప్రక్కగా ప్రదక్షిణములు కావించుచుండును. భాష్యము, ధ్రువలోకము మొదటి నుండియే అనగా ధ్రువుడు పొందక ముందు నుండియే ఉన్నప్పటికీ దానికి అధిష్టాన దేవత లేకుండెను. సమస్త సౌరమండలమునకు ఆ నక్షత్రములకు అది ఏ కేంద్రము. మేతి నడుము గల స్తంభము చుట్టూ ఎద్దు తిరుగుచు ధాన్యమును నూరినట్లుగా అవన్నీను ధ్రువలోకమునకు ప్రదక్షిణము కావించును. ధ్రువుడు పరమోత్కృష్టముకు లోకమును వాంఛించెను. అది బాల్యోచితముకు ప్రార్థనయే అయినను భగవానుడు దానిని తీర్చెను. చిన్నపిల్లవాడు తండ్రిని ఏదేని కోరినప్పుడు ప్రేమతో అతడు దానిని బాలునకు ఇచ్చెను. అనగా దానిని ఆ తండ్రి ఇతరులకు ఎవ్వరికీ ఇంత ముందు ఇచ్చి ఉండకపోవచ్చును. అదే విధముగా అద్వితీయముగు ధ్రువలోకము భక్త ధ్రువునకు వసగబడినది. ఆ లోకము యొక్క విశేషం ప్రభుజీ వినిపిస్తుందా ప్రభుజీ? చదవండి. ఆ లోకము యొక్క విశేషం ఏమనగా సమస్త విశ్వము పూర్తిగా విలయము చెందిన పిదపయు అది నిలిచి ఉండును. బ్రహ్మదేవుని రాత్రి సమయమున సంభవించు ప్రళయమున కూడా ప్రళయములు రెండు రకములు. ఒకటి బ్రహ్మదేవుని రాత్రి సమయమున సంభవించినది కాగా రెండవది బ్రహ్మ ఆయుష్ ముగిసిన పిమ్మట సంభవించుచున్నది. బ్రహ్మ ఆయుష్ ముగిసినప్పుడు కొందరు మహాత్ములు భగవద్ధామమును కేగుదురు. వారిలో భక్త ధ్రువుడు ఒకడు. ఈ విశ్వము యొక్క పాక్షిక ప్రళయమునకు అతీతముగా నిలిచియుందువని ధ్రువునకు భగవానుడు ఆశ్వాసమొసగెను. అనగా సంపూర్ణ ప్రళయము పిమ్మట అతడు నేరుగా వైకుంఠ లోకమునకు అనగా ఆధ్యాత్మిక ఆకాశమునందలి ఒక ఆధ్యాత్మిక లోకమునకు చేరును. శ్వేతద్వీపము మధుర ద్వారకా వంటి లోకములలో ధ్రువలోకం ఒకటని ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించిరి. ఇదేంటి, శ్వేతద్వీపము మధుర ద్వారకా వంటి లోకములలో ధ్రువలోకం ఒకటని ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించిరి. భగవద్గీత తద్ధామ పరమం యందు మరియు వేదములందు అనగా ఓం త్వద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూర్య అని వర్ణింపబడిన భగవద్ధామమున అవన్నీయును శాశ్వత స్థానములు. పరస్తాత్ కల్పవాసినాం
అనగా ప్రళయము పిమ్మట నిలిచియుండడి గ్రహములకు అతీతమైనది అను పద సమూహము వైకుంఠ లోకములకు సూచకము. అనగా ధ్రువుడు వైకుంఠ లోకమునకు చేరునని భగవానుడు అభయమొసగి ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 22వ శ్లోకం. ప్రస్థితే తు వనం పిత్రా దత్వాగాం ధర్మ సంశ్రయః షట్త్రి సంసద్వర్ష సహస్రం రక్షితవ్యాహతేంద్రియః. ప్రసిద్ధే వెడలిన పిమ్మట తూ కాని వనం అరణ్యమునకు పిత్ర నీ తండ్రిచే తత్వా వసగబడి గాం ప్రపంచమంతటిని ధర్మ సంశ్రయ ధర్మయుతముగా షట్త్రిశంసే 36 వర్ష సంవత్సరములు సహస్రం 1000 రక్షిత నీవు అవ్యాహత అవిచ్ఛిన్నముగా ఇంద్రియ పటత్వం. శ్రీల ప్రభుపాదుల వారి తాత్పర్యం. రాజ్యాధి నీ తండ్రి అరణ్యమునికి ఎగిన పిమ్మట నీవు సమస్త ప్రపంచమును 36,000 సంవత్సరములు అవిచ్ఛిన్నముగా పాలించగలవు. నీ ఇంద్రియములు ఇప్పటి వలనే పటుత్వమును కలిగి ఉండి నీవు వృద్ధుడు కాకుండా. భాష్యం. శ్రీ ప్రభుపాదులు సత్యుగమున జనులు సాధారణంగా 1,00,000 సంవత్సరముల కాలం జీవించేవారు కనుక ధ్రువుడు ప్రపంచమునను 36,000 సంవత్సరాలు పాలించుట ఆ కాలంలో నిక్కముగా సాధ్యమైన విషయమే. హరే కృష్ణ. 23 చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 23వ శ్లోకం. తద్భ్రాతర్యుత్తమేనస్తే మృగయాయాం తు తన్మనాః అన్వేషంతి వనం మాతా దావాగ్నిం సా ప్రవేక్ష్యతి. నీ యొక్క ప్రాతరి సోదరుడు ఉత్తముడు నష్టే చంపబడి మృగయాయాం వేటయందు తు పిదప తత్మనాః శోకతప్తయై అన్వేషించుచు వనం అరణ్యమునందు మాతా తల్లి దావాగ్నిలో సా ఆమె ప్రవేశించును. అనువాదం. భగవానుడు పలికెను, నీ సోదరుడు ఉత్తముడు భవిష్యత్తులో ఒకమారు వేటకై అరణ్యమునకేగి వేటయందు నిమగ్నుడై ఉండగా చంపబడును. పుత్రుని మరణముచే ఉన్మత్తురాలైన నీ సవతి తల్లి సురుచి అతనిని అన్వేషించుచు అరణ్యమునకు పోయి దావాగ్నిలో భస్మమగును. హరే కృష్ణ. భాష్యం. సవతి తల్లిపై ప్రతీకారము తీర్చుకొనవలనను పట్టుదలతో దేవదేవుని అన్వేషించుచు ధ్రువుడు అరణ్యమునకేగెను. అతడు సామాన్య వ్యక్తి కాదు, ఘన వైష్ణవుడు. అటువంటి పరమ వైష్ణవుని అతని సవతి తల్లి అవమానించెను. వైష్ణవుని ఎడ కావించిన అపరాధము ఈ ప్రపంచమునందు అత్యంత ఘోరమైనది. ధ్రువుని అవమానించిన కారణమున ఆమె పుత్ర వియోగముతో ఉన్మత్తురాలై దావాగ్ని యందు ప్రవేశించి మరణించగలదు. ధ్రువుడు ఆమెపై ప్రతీకారము తీర్చుకొనవలెనని కృతనిశ్చయుడై ఉన్నందున భగవానుడు అతనికి ఆ విషయమును ప్రత్యేకముగా పేర్కొనెను. కనుక వైష్ణవుని ఏనాడునో అవమానింప యత్నించరాదని దీని నుండి మనం తెలుసుకొనవలెను. నిజమునకు వైష్ణవునే కాక ఎవ్వరినీ కూడా మనము అనవసరముగా అవమానించరాదు. సురుచి అవమానించినప్పుడు ధ్రువుడు చిన్నపిల్లవాడు. అతడు ఘన వైష్ణవుడని ఆమెకు తెలియదు, అనగా తెలియకనే ఆమె అపరాధమనర్చియుండెను. తెలియకనే వైష్ణవుని సేవించినను మనుజుడు దానికి సత్ఫలితమును పొందగలడు. అలాగుననే ఎవరేని తెలియకనే వైష్ణవుని అవమానించినను దానికి దుష్ఫలితం లభించి తీరగలదు. వైష్ణవుడు శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహ పాత్రుడు. అతనికి ప్రియమును గూర్చుట లేదా అప్రియమును కలిగించుట అనునది నేరుగా భగవానుని ప్రియాప్రియములకు సంబంధించినది. కనుకనే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ గురువాష్టకమునందు ఎస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదాత్ అని గానము చేసిరి. అనగా విశుద్ధ వైష్ణవుడగు గురుదేవుని ప్రసన్నుని చేసుకొనుట ద్వారా మనుజుడు భగవంతుని ప్రసన్నుని చేసుకొనగలడు. కాని గురుదేవునికి అయిష్టమును కలుగజేసిన వాడు గతి తప్పగలడు. హరే కృష్ణ. ప్రభుజీ చదవమంటారా? 24వ శ్లోకం.
ఇష్ట్వా మాం యజ్ఞహృదయం యజ్ఞై పుష్కలదక్షిణైః భుక్త్వా చేసిషః సత్య అంతే మాం సంస్పరిష్యసి. ఇష్ట్వా అర్చించి మాం నన్ను యజ్ఞ హృదయం సమస్త యజ్ఞములకు హృదయము యజ్ఞై యజ్ఞములచే పుష్కల దక్షిణై విరివిగా దానములనిచ్చి భుక్త్వా అనుభవించిన పిమ్మట చ కూడా ఇహ ఈ ప్రపంచమున అశిషః ఆశీస్సులు సత్యాహ నిజము అంతే అంతమున మాం నన్ను సంసరిష్యసి నీవు స్మరింపగలవు. భగవానుడు పలికెను, సమస్త యజ్ఞములకు నేనే హృదయమును. నీ వట్టి యజ్ఞములను పెక్కు నిర్వహించుచు పుష్కలముగా దానములను కూడా ఇత్తువు. ఈ రీతి నీవు ఈ జన్మమున సమస్త భౌతిక సుఖములను అనుభవించి అంతమున నన్ను స్మరింపగలవు. భాష్యము. జీవితాంతమున తనను ఏ విధముగా స్మరించవలెనన్న విషయమును గూర్చి భగవానుడొసగిన ఉపదేశము ఈ శ్లోకమున అత్యంత ముఖ్యమైన అంశము. అంతే నారాయణ స్మృతి. దేవదేవుడకు నారాయణుని మనము స్మరింపగలిగినప్పుడే మన ఆధ్యాత్మిక కర్మలు సఫలము కాగలవు. కానీ ఈ నిరంతర స్మరణా కార్యక్రమము పెక్కు విషయములచే భగ్నమగుచుండును. అయినను సాక్షాత్తుగా భగవానునితోనే అభయం ఒసగబడినట్లు ధ్రువుని జీవితం ఎంత పవిత్రమైయుండుననగా అతడెన్నడును దేవదేవుని విస్మరింపబోడు. ఆ విధముగా అతడు మరణ సమయమున భగవానుని స్మరింపగలడు. ఇక మరణమునకు ముందు అతడు ఈ భౌతిక జగమును అనుభవింపగలడు. అది అతడు గొప్ప యజ్ఞ నిర్వహణము చేతనే సాధించును, కానీ ఇంద్రియ భోగముతో కాదు. వేదములందు తెలుపబడినట్లు ఎవడేని గొప్ప యజ్ఞ నిర్వహణము కావించినప్పుడు పుష్కలముగా దానము కూడా వసగవలెను. ఆ దానమును బ్రాహ్మణులకే గాక క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు సైతము వసగవలెను. ధ్రువుడు అటువంటి కార్యములు చేయగలడని అభయం వసగబడినది. అయినను కలియుగమునందు మాత్రం మహోన్నత యజ్ఞము హరినామ సంకీర్తన యజ్ఞమే. శ్రీకృష్ణ భగవానుని ఉపదేశమును జనులకు బోధించుటకే మరింతగా మేము నేర్చుకొనుటకు కూడా మా భాగవత ధర్మ ప్రచార కార్యక్రమం ఇస్కాను ఏర్పాటైనది. ఈ రీతిగా మేము నిరంతరము సంకీర్తన యజ్ఞమును స్థాపించుచు అవిచ్ఛిన్నముగా హరే కృష్ణ మహామంత్రమును జపించుచుందుము. ఈ విధముగా జీవితాంతమున మేము తప్పక శ్రీకృష్ణుని స్మరింపగలిగి జన్మను సఫలీకృతము కావించుకొనగలము. ఈ యుగమున ప్రస్తుత సమయమున ధన వితరణకు బదులుగా ప్రసాద వితరణము చేయవలసి ఉన్నది. ద్రవ్యదానమునకు తగినంత ధనము ఎవ్వరి చెంతనో లేదు కనుక వీలైనంతగా కృష్ణ ప్రసాదమును మనం వితరణ కావించినచో అది ద్రవ్య దానము కన్నను మహత్తరమైనది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే శుభమాతాజీ. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అందుకనే చాలా ఇస్కాను చాలా అయితే స్కూల్స్ కి మధ్యాహ్నం భోజనాలు అందిస్తారు కదా, అది కాన్సెప్ట్ ప్రభుజీ. అవునమ్మా, దాంతో భాగంగానేనమ్మా ఇస్కాన్ రెండు విధాలుగా, ఒకటి అక్షయ పాత్ర ఒకటి ఫుడ్ ఫర్ ఆల్ అని, ఒకటి ఫుడ్ ఫర్ ప్రాసెస్ మర్చిపోయింది. రెండు విధాలుగా మనకి ఈ మధ్యాహ్న భోజనాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. చదవండి సుధామ. హరే కృష్ణ ప్రభుజీ. తతో గంతాసి మత్స్థానం సర్వలోక నమస్కృతం ఉపరిష్టా దృశిభ్యస్తవ్యం యతో నావర్తతే గతః తతః పిదప గంతా అసి నీవు చేరుదువు మత్ స్థానం నా స్థానమును సర్వలోక సమస్త లోకములచే నమః కృతం నమస్కరింపబడునది. ఉపరిష్టాత్ ఉన్నతముగా నెలకొన్నది. ఋషిభ్య ఋషిలోకముల కన్నను త్వం నీవు యతః ఎచ్చట నుండైతే నా ఆవర్తతే తిరిగి రావు గతః అచ్చటికేగి. దేవదేవుడు పలికెను, ప్రియమైన ధ్రువ, ప్రస్తుత భౌతిక జీవనమున ముగిసిన పిమ్మట నీవు సర్వలోకవాసులచే సదా నమస్కరింపబడు నా లోకమున కేగుదువు.
సప్త ఋషి మండలమునకు పైన స్థితమయ్యున్నట్టి ఆ స్థానమును చేరి ఈ భౌతిక జగమునకు నీవెన్నడును మరలి రావు. భాష్యము. ఈ శ్లోకమునందు నా వర్తతే అను పదము మిగులు ప్రధానమైనది. నీవు నా దానమును మత్ స్థానం చేరుదువు కనుక ఈ భౌతిక జగమునకు తిరిగి రావు అని భగవానుడు పలికెను. కనుక ధ్రువలోకము ఈ భౌతిక జగమునందలి విష్ణుధామమై ఉన్నది. దాని అందే క్షీరసాగరము, ఆ సాగరమునందే శ్వేతదీపమని ప్రసిద్ధిగాంచిన ఒక ద్వీపము కలదు. ఆ లోకము సప్త ఋషి మండలమునకు పైన ఉన్నదని స్పష్టముగా సూచింపబడినది. అది విష్ణులోకమే అయినందున ఇతర లోకములచే పూజనీయమై ఉన్నది. విశ్వ ప్రళయ సమయమున ధ్రువలోక మేమగును ఇచ్చట ప్రశ్నించి అవకాశం కలదు. ఈ విశ్వమునకు పరముగా నున్న ఇతర వైకుంఠ లోకముల వలె ధ్రువలోకము కూడా నిలిచియుండుననుట దానికి సమాధానము. నా వర్తతే అను పదము ఆ లోకము నిత్యమైనదని సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఈ సందర్భమున వ్యాఖ్యానించిరి. 26వ శ్లోకం. మైత్రేయ ఉవాచ ఇత్యచ్యుతః స భగవాన్ తిదిశ్యాత్మనః పదం బాలస్య. హరే కృష్ణ ప్రభుజీ. బాలస్య పశ్యతో దామ స్వమగాద్గరుడధ్వజః. మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు ఇంకను ఇట్లు పలికెను. ఇతి ఆ విధముగా అర్చితః అర్చింపబడి గౌరవింపబడి సహ భగవంతుడు భగవాన్ దేవదేవుడు అతిదిశ్య ఒసగిన పిమ్మట ఆత్మానః తన యొక్క పదం వాసమున బాలస్య ఆ బాలుడు పశ్యత గాంచుచుండు దామ తన దామమునకు స్వం తన యొక్క ఆగాత్ వెడలిపోయెను. గరుడధ్వజ గరుడ చిహ్నతమగు కేతనము కలిగిన విష్ణు భగవానుడు. మైత్రేయుడు ఇట్లు పలికెను. భృగునిచే అర్చింపబడి గౌరవింపబడిన పిమ్మట విష్ణు భగవానుడు తన పరమపదమును నొసగినవాడై అతడు గాంచుచుండగా గరుడ వాహనముపై తన ధామమునకు వెడలిపోయెను. భాష్యము. విష్ణు భగవానుడు తాను వసించు స్థానమునే ధ్రువునకు వసగినట్లుగా ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. అతడి ధామము భగవద్గీత 15వ అధ్యాయం 6వ శ్లోకమందు యద్గత్వాన్ నివర్తంతే తద్ధామ పరమం మమ అని వర్ణింపబడినది. 27వ శ్లోకం చదవనా ప్రభుజీ? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శారద స్వరూపుని మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను. 27వ శ్లోకం. సోపి సంకల్పజం విష్ణోః పాదసేవోపసాదితం ప్రాప్య సంకల్ప నిర్వాణం నాతి ప్రీతోభ్యగాత్పురం. సహా అతడు ధ్రువుడు అపి అయినప్పటికీ సంకల్పజం వాంఛిత ఫలమును విష్ణు భగవానుని పాదసేవ పాద పద్మసేవచే ఉపసాదితం సాధించి ప్రాప్య పొంది సంకల్ప తన సంకల్పం యొక్క నిర్వాణం సంతృప్తి న అతిప్రీత అభ్యగాత్ తృప్తి చెందకనే వెడలెను పురం తన పురమునకు. దేవదేవుని పాద పద్మార్చనచే తన సంకల్ప ఫలమును సాధించినప్పటికీ ధ్రువుడు తృప్తి చెందలేదు. అట్లే అతడు తన పురమునకు వెడలెను. భాష్యము. నారదముని ఉపదేశించినట్లుగా భక్తితో భగవానుని పాదపద్మములను సేవించి ధ్రువుడు వాంఛిత ఫలమును సాధించెను. తన తండ్రి స్థానమును తాత స్థానమును ముత్తాత స్థానమును కూడా అతిశయించునట్టి సర్వోత్కృష్టము స్థానమును అతడు పొందగోరెను. ధ్రువుడు చిన్న పిల్లవాడైనందున అతని సంకల్పము కూడా బాల్యోచితమే అయినను పరమ దయాళువగు విష్ణు భగవానుడు అతని కోరికను తీర్చెను. తన వంశంలో ఇంతవరకు ఎవ్వరును పొందనట్టి మహోన్నతమగు స్థానమును ధ్రువుడు కోరెను. కనుక భగవానుడే స్వయముగా వసించునట్టి లోకము అతనికి వసంగబడెను. ఆ విధముగా అతని సంకల్పము పూర్తిగా నెరవేరినది.
అయినను సంతృప్తితో అతడు పురమునకు వెడలలేదు. ఏలయన విశుద్ధ భక్తి యందు భగవానుని ఏదేని కోరుట అన్నది లేకున్నను చిన్నపిల్లవాడు కనుక అతడు భగవానుని వరమడిగెను. కనుక భగవానుడు అతని కోరికను తీర్చినప్పటికీ అతడు సంతృప్తిని పొందలేదు. పైగా ఆ దేవదేవుని వరమడిగినందులకు అది అతడు చేయవలసిన కార్యము కానందున అతడు సిగ్గు చెందెను. 28 చదవమంటారండి. చదవండి. 28 విదుర ఉవాచ సుదుర్లభం యత్ పరమం పదం హరే మాయా వినస్త చరణార్చనార్జితం లబ్ధ్వాప్య సిద్ధార్థం మివైక జన్మనా కథం స్వమాత్మాన మమన్యతార్థవీత్. విదుర ఉవాచ విదురుడు ప్రశ్నించెను. సుదుర్లభం మిక్కిలి దుర్లభమైనది, యత్ ఏదైతే, పరమం పరమోత్కృష్టమైనది, పదము హరేహ దేవదేవుని యొక్క, మాయా వినహ అధికమైన వాత్సల్యము కలవాడు, తత్ అతని, చరణ పాదపద్మములు, అర్చనచే అర్జితం పొందబడును, లబ్ధ్వా సాధించి, అపి అయినప్పటికిని, అస్థిత అర్థం ఇవ పొందనట్లుగా, ఏకజన్మన ఒకే జన్మలో, కథం ఎలా, స్వం తనహ ఆత్మానం హృదయమున, అమన్యత భావించెను, అర్ధవిత్ వివేకవంతుడు అయ్యును. విదురుడు ప్రశ్నించెను. ఓ బ్రాహ్మణ, శ్రీహరి పరమపదము సుదుర్లభమైనది. అది కేవలము విశుద్ధ భక్తియుత సేవ ద్వారానే లభించగలదు. వాత్సల్యము కలవాడును కృపాపూర్ణుడును అగు భగవానుని ఆ భక్తి యొక్కటే ప్రసన్నుని చేయగలదు. బుద్ధిమంతుడు వివేకియగు ధ్రువుడు ఆ స్థానమును ఒకే జన్మలో సాధించగలిగెను. అయినచో అతడేల సంతుష్టి చెందలేదు. భాష్యము. సాధు మహాత్ముడగు విదురుని విచారణము మిగుల సంగతముగానున్నది. యథార్థమునకు మిథ్యకు గల భేదము నెరిగిన వానిని సూచించు అర్ధవిత్ అను పదము ఈ సందర్భమున ప్రధానమైనది. అర్ధవిత్ అగువాడు పరమహంస అనియు పిలువబడును. పరమహంస అయినవాడు ప్రతిదాని యందలి సారమునే గ్రహించును. పాలు నీళ్లు మిశ్రమము నుండి కేవలము పాలనే హంస గ్రహించినట్లుగా పరమహంస బాహ్యమగు విషయములన్నిటిని త్యజించి కేవలము దేవదేవునే ప్రాణముగా భావించును. ధ్రువుడు ఈ కోవకు చెందినవాడు. తన సంకల్పంచే అతడు వాంఛిత ఫలమును సాధించెను. అయినను పురమున కేగినప్పుడు అతడు ప్రసన్నునిగా లేడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అనుపమ మాతాజీ, పద్మావతి మాతాజీ ఉన్నారమ్మా? కనపడలేదు నాకు. అనుపమ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. చదవండి. 29వ శ్లోకము. మైత్రేయ ఉవాచ మాతు సపత్న్యా వాగ్బాణైర్హృది విద్ధస్తు తాన్ స్మరన్ నైచన్ ముక్తిపతేర్ముక్తిం తస్మాత్ తాపముపేయివాన్. మైత్రేయ ఉవాచ మైత్రేయుడు సమాధానం అసగను. మాతుహు తన తల్లి యొక్క, సపత్న్యాహ సవతి, వాగ్బాణై వాగ్బాణములచే, హృదయము విత్తహ తూట్ల పడగ, తూ పిదప తాన్ వానన్నిటినీ, స్మరన్ తలుచుచు, నా ఇచ్చత్ కోరలేదు, ముక్తిపతే ముక్తిదాయకుడగు భగవానుని, ముక్తి మోక్షమును, తస్మాత్ అందుచే, తాపం శోకమును, ఉపేయివాన్ పొందెను. మైత్రేయుడు సమాధానం అసగను. సవతి తల్లి వాగ్బాణములచే హృదయము తూట్ల పడగా ధ్రువుడు మిగుల ఖిన్నుడయ్యను. ఆ విధముగా జీవిత లక్ష్యమును గుర్చి స్థిరమగో సంకల్పము కలిగినప్పుడును అతడు ఆమె దుష్ప్రవర్తనను మరవలేదు. ఈ భౌతిక జగము నుండి నిజమగు మోక్షమును కోరుకున్నను తన భక్తి వలన భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు తనకు గల భౌతిక కోరికలను తలుచుకుని సిగ్గు చెందను. భాష్యము. ఈ ముఖ్యమైన శ్లోకమును సుప్రసిద్ధ వ్యాఖ్యాతలు పెక్కురు వ్యాఖ్యానించి ఉన్నది. తాను కోరినటి జీవిత లక్ష్యమును సాధించిన పిమ్మటయు ధ్రువుడు ఏల సంతృప్తి చెందలేదు, ప్రసన్నతను పొందలేదు. విశుద్ధ భక్తుడు ఎల్లవేళలా భౌతిక కోరికల నుండి విడివడి ఉండడు. ఈ భౌతిక జగమునందు మనుషుని కోరికలు దాదాపు ఆసురీ స్వభావముచే కలిగి ఉండదు. ఇతరులను శత్రువులుగా భావించి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని తలుచుట, ప్రపంచమునందు అత్యున్నతులకు నాయకునిగా లేక వ్యక్తిగా కాకోరి ఇతరులతో పోటీ పడుట అటువంటివే. ఇది అంతయో భగవద్గీత యందలి 16వ ఆశ్రీ స్వభావముగా వర్ణితమైనది. విశుద్ధ భక్తుడు భగవానుని కోరింది ఏదియూ లేదు. దేవదేవుని శ్రద్ధగా సేవించుటే అతని కార్యం. భవిష్యత్తులో ఏమి జరగనున్నదని అతడు చింతింపడు. ముకుందమాల స్తోత్రమునందు కులశేఖర మహారాజు రచయిత ఈ విధముగా ప్రార్థించు. హే ప్రభో, ఈ భౌతిక జగమునందు ఇంద్రియ భోగము నసగడి
అట్టి స్థానమును నేను కోరను. నిరంతరము నీ సేవలో నెలకొనటనే నేను కోరుకుందును. అదే విధముగా శ్రీ చైతన్య మహాప్రభువు సైతము, ఓ జగన్నాథ, నేను ధనమును కోరను, అనుచరులను కోరను, సౌందర్యవతి ఒక భార్యను కోరను, జన్మ జన్మలో నీ సేవకే నా జీవితం అంకితము కావించుటను నేను కోరదును అని ప్రార్థించింది. శ్రీ చైతన్యుల వారి ముక్తిని కూడా కోరలేదు. తనను అవమానించిన సవత్తల్యడ గల ప్రతీకార స్వభావముచే ప్రభావితుడైన ధ్రువుడు ముక్తుని గురించి ఆలోచించలేదని, ముక్తి అననేమో అతడు ఎరుగుకుండనని ఈ శ్లోకము మైత్రేయుడు విదురులకు సమాధానం అసలు. కనుక ముక్తినే తన జీవిత లక్ష్యముగా చేసుకున్నట్లు అతడు విఫలుడయ్యింది. కానీ విశుద్ధ భక్తుడు సైతము ముక్తిని మోక్షమును స్పాంచింపడు. అట్టి వాడు దేవదేవుడకు శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతుడు. భగవానుని అతడు ఏమీయును కోరడు. తనకు భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు ధ్రువుడు ఆ స్థితిని అనుభూతి మనర్చుకొనగలిగను. అప్పుడు అతడు వసుదేవ స్థితి చేరుండుటచే దానికి కారణం భౌతిక కల్మషం ఏమాత్రము గోచరించిన స్థితినే ఆ వసుదేవ స్థితి సూచించును. అనగా ఆ స్థితి యందు సత్వ రజస్తమో గుణములనడి ప్రశ్నయే ఉదయించును. కనుక మనుషుడు భగవానుని దర్శింపగలడు. ఈ విధముగా భక్తుడు వసుదేవ స్థితి యందు శ్రీకృష్ణుని ముఖాముఖిగా అంచగలిగినందున ఆ దేవదేవుడును వాసుదేవుడిని పిలువబడును. ముందుకెళ్దారా? హరే కృష్ణ. విజయమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను. తన ముత్తాత ఎగు బ్రహ్మ కూడా అనుభవించనంతటి మహోన్నతమగు స్థానమును ధ్రువుడు కోరెను. దేవదేవుడగు శ్రీకృష్ణుడు తన భక్తుని ఎడ అమితానురాగము కరుణ కలిగినట్టివాడు. భక్తి యోగ నిర్వహణకై కేవలము 5 ఏళ్ల ప్రాయంన ఒంటరిగా అడవికేగిన ధ్రువుని వంటి భక్తుని ఎడ అది విశేషముగా కనబడను. అందువలన అతడు భక్తుని ఉద్దేశము విశుద్ధము కాకున్నను దానిని పట్టించుకొనడు. కేవలము భక్తుని సేవనే అతడు గమనించును. కానీ భక్తునికి ఏదేని కోరిక ఉద్దేశము ఉన్నచో దానిని భగవానుడు ప్రత్యక్షముగానో పరోక్షముగానో ఎరియుండి అతని కోరికను తీర్చివేయును. భక్తి నీడ భగవానుని విశేషానుగ్రహం అది. ఏ బద్ధజీవుడును ఇంతవరకు వసించనట్టి ద్రవలోకము భక్తధ్రువునకు వసగబడినది. విశ్వమునందు మహోన్నతుడగు జీవుడైనప్పటికీ బ్రహ్మదేవునకు సైతము ద్రవలోకమున ప్రవేశము కల్పింపబడలేదు. విశ్వమునందు ఎప్పుడు ఉపద్రవము కలిగినను దేవతలు క్షీరోదక సాయి విష్ణువును చూడనేగి క్షీరసాగర తీరమున నిలుతురు. తన ముత్తాతయ్యకు బ్రహ్మ యొక్క స్థానము కన్నను మహోత్కృష్టమగు స్థానమును పొందవలనడి ధ్రువుని కోరిక ఆ విధముగా తీరినది. ఈ శ్లోకమునందు భగవానుడు ముక్తిపతి అని వర్ణింపబడింది. అనగా అన్ని విధములకు ముక్తులను అతడు తన పాదపద్మముల చింత కలిగి ఉన్నాడని భావము. సాయుధ్యము, సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సార్ష్టి అనుచు ముక్తులు 5 రకములు. భక్తియుత సేవ ఎందు నెలకొనిన ఎవడైనను వీటిని సాధింపగలడు. వీటిలోని సాయుధ్య ముక్తినే మాయావాద తత్వవేత్తలు సాధారణముగా కోరుదురు. భగవానుని నిరాకార బ్రహ్మతేజములో వారు నీలం కాగోరుదురు. పెక్కు విద్వాంసుల అభిప్రాయం అనుసరించి ఈ సాయుధ్య ముక్తి 5 ముక్తులలో చేర్చబడినను నిజంగా ముక్తి కానేరదు. ఏలయన సాయుధ్య ముక్తిని పడిసిన పిమ్మటియు జీవుడు తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందగలడు. శ్రీమద్ భాగవతము 10.2.32 నుండి మనకి సమాచారం లభించుచున్నది. ఈ శ్లోకమున పతంతి అధహ, వారు తిరిగి పతనము చెందుదురు అని చెప్పబడినది. అద్వైతి అయిన వాడు తీవ్రమగు తపస్సు పిదప నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమగును. కానీ జీవుడెల్లప్పుడూ భగవానునితో ప్రేమ వినిమయమునే కోరును. కనుక అద్వైతి సాయుధ్య ముక్తిని వడిసినను భగవానునితో సాహచర్యము లేనందునను అతనిని సేవింపజాలనందునను తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందును. అప్పుడు అతని సేవాభావము మానవతావాదము, పరహితము, లోకోపకారము వంటి లౌకిక కళ్యాణ కార్యములచే సంతృప్తి చెందును. అటువంటి పతనములకు మాయావాద సంప్రదాయమునందలి పెద్ద పెద్ద సన్యాసులు కూడా పెక్కు ఉదాహరణలు కలవు. కనుక వైష్ణవ తత్వవేత్తలు సాయుధ్య ముక్తిని ముక్తికోవలోనికి చేర్చరు. వారి అభిప్రాయం అనుసరించి ముక్తి అనగా మనుజుడు మాయను సేవించే స్థితిని వదిలి భగవానుని ప్రేమ భక్తిని పొందుతాయని భావము. జీవుని సహజ స్థితి శ్రీకృష్ణుని సేవించుటయేనని శ్రీ చైతన్య మహాప్రభు సైతము ఈ సందర్భమును పలికిరి. అదే నిజమైన ముక్తి. అన్ని విధములకు కృత్రిమ స్థితులను విడిచి జీవుడు తన నిజ స్థితిలో నెలకొనినప్పుడు ముక్తుడు అనబడను. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవ యందు నెలకొనిన వాడు ముక్తినిగా భావింపబడనని భగవద్గీత యందు ఇది రూపొందబడినది. భౌతిక కల్మషం లేనప్పుడు భక్తుడు బ్రహ్మభూత స్థితి అందున్నవానిగా పరిగణింపబడనని భగవద్గీత యందు తెలుపబడినది.
ముక్తి అనగా భగవత్ సేవలో నెలకొనటేనని పద్మపురాణమునందును ధృవపరపబడినది. హరే కృష్ణ. ధ్రువుడు హరే ముందుకు కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్మనం. ఎవరున్నారమ్మా? లక్ష్మీ మాతాజీ ఉన్నారా? బాలమణి మాతాజీ, పుష్ప మాతాజీ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణం. చదువుతారమ్మా? పర్లేదా? చదువుతాం ప్రభుజీ. 2 పారాగ్రాఫ్స్ చదువుకొని. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ధ్రువుడు మొదట భగవత్ సేవను కోరిక తన ముత్తాత స్థానము కన్నను మహోన్నతమగు స్థానమును కోరి ఉండేనని మైత్రుడు వివరించెను. ఇది దాదాపుగా ఇంద్రియ సేవే గాని భగవత్ సేవ కాదు. ఈ భౌతిక జగత్తు నందలి మహోన్నతమగు స్థానమైన బ్రహ్మస్థానమును పొందినను జీవుడు బద్ధుడే అయి ఉండెను. విశుద్ధ భక్తి యోగ స్థితికి చేరినవాడు బ్రహ్మ, ఇంద్రుడు వంటి గొప్ప దేవతలను కూడా సామాన్యమగు కీటకములుగా భావించును. తుచ్చమగు కీటకము ఇంద్రియ భోగ వాంఛను కలిగి ఉండగా బ్రహ్మ వంటి మహోన్నతుడగు వ్యక్తి కూడా ప్రకృతిపై ఆధిపత్యమునే కోరుట దానికి కారణము. ఇంద్రియ భోగమనగా ప్రకృతిపై ఆధిపత్యం అనే భావము. సారీ ప్రభుజీ. ఇంద్రియ భోగనగా ప్రకృతిపై ఆధిపత్యం అనియే భావము. ప్రకృతిపై ఆధిపత్యము కొరకే బద్ధ జీవుల నడుమ పోటీ జరుగుచుండెను. ప్రకృతి నియమములపై ఆధిపత్యం వహించుటకు ప్రభుజీ వినపడుతుందా ప్రభుజీ? వహించుటకు అనేకములగు నూతన విధానములను కనిపెట్టుచున్నందున నవీన శాస్త్రజ్ఞులు తమ జ్ఞానము నిడ గర్వితులై ఉందురు. అది ఏ మానవ నాగరికత పురోగతి అని వారు భావింతురు. ఎంతగా ప్రకృతిపై ఆధిపత్యము వహించునో అంతగా పురోగమించినట్లు వారు తలంతురు. మొదట ధ్రువుని భావన ఆ రీతిగానే ఉండెను. బ్రహ్మ కన్నను ఉన్నత స్థానమును నిలిచి ఈ భౌతిక జగముపై ఏలుబడిని పొందగోరెను. కనుకనే తాను గాజు పెంకులను కోరినను పెక్కు వజ్రములను పొందినట్లుగా భగవద్ దర్శనము పిదప ధ్రువుడు తెలుసుకొనగలిగినని ఒక చోట తెలుపబడినది. తన సంకల్పమును మరియు చరమ వరదానమును పోల్చి చూడగా ధ్రువునకు అది అవగతమయ్యను. బ్రహ్మ యొక్క స్థానము కన్నను పరమోత్కృష్టమగు స్థానమును పొందవలెనను తన కోరిక నిస్సారమైనదని అతడు దేవదేవుని ముఖాముఖి గాంచినంతనే తెలుసుకొనగలిగాను. భగవానుని సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్పురం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుని ముఖాముఖి గాంచగలిగినందున వసుదేవ స్థితికి చేరినప్పుడు ధ్రువుని భౌతిక కల్మషమంతయు తొలగిపోయెను. అంతటా తన కోరికలను తాను సాధించిన దానిని తలుచుకుని అతడు సిగ్గు చెందెను. తండ్రి రాజ్యమును త్యజించి మధువనమునకు పోయినను, నారదుని వంటి గురువును పొందినను, ఇంకను సవతి తల్లిపై ప్రతీకారము తీర్చుకొనవలనని తలచుట పట్ల భౌతిక జగమునందు అత్యున్నతమగు స్థానమును పొందవలనని కోరుట పట్ల మిగుల సిగ్గుపడెను. భగవాను నుండి సమస్త వాంఛిత ఫలములను పొందిన పిమ్మటయు అతడు ఖిన్నుడై ఉండుటకు ఇవి కారణములు. ధ్రువుడు వాస్తవముగా భగవానుని గాంచినంతట ఇక తల్లిపై ప్రతీకార భావము లేదా భౌతిక జగత్తును ఏలవలనడి కోరిక ఎనడి ప్రశ్నయే ఉదయించదు. కాని పరమ దయాళుడవగు భగవానుని వాటిని ధ్రువుడు కోరి ఉండెనని ఎరుగును. ధ్రువునితో సంభాషించినప్పుడు ఆ దేవదేవుడు వేదాహం అని పలికెను. ఏలయన కొన్ని భౌతిక లాభములను కోరినప్పుడు భగవానుడు అతని హృదయమనందే నిలిచి వాను నెరుగగలిగెను. మనిషి ఆలోచించు సమస్తమును భగవానుడెరుగును. వేదాహం సమతీత అని అనుచు భగవద్గీత యందును ఇది ధృవపరచబడినది. భక్త ధ్రువుని కోరికలన్నిటినీ భగవానుడు తీర్చెను. సవతి తల్లి సవతి సోదరునిపై అతనికి గల ప్రతీకార భావము తీరినది. తన ముత్తాత స్థానము కన్నను అత్యున్నతమగు స్థానము పొందవలనను కోరికయు తీరినది. అదే సమయమున వాటితో పాటు ధ్రువలోకమున శాశ్వతమగు స్థానము లభించినది.
శాశ్వతమగు లోకమును సాధించవలనని ధ్రువుడు ఊహింపకున్నను శ్రీకృష్ణుడు మాత్రము ఈ భౌతిక జగమందలి పరమోత్కృష్టమగు స్థానముతో ధ్రువునికేమి ప్రయోజనము అని అతని పక్షమున ఆలోచించును. కనుకనే మార్పురహితములగు ఇంద్రియములతో 36,000 సంవత్సరములు ఈ భౌతిక జగమును పాలించుటకు పెక్కు యజ్ఞములను నిర్వహించుటకు ధ్రువునకు భగవానుడు అవకాశమొసగెను. తద్వారా అతడు విశ్వవిఖ్యాతుడగు రాజు కాగలడు. ఆ భౌతిక భోగము పూర్తయిన పిమ్మట అతడు ధ్రువలోకమును కూడి ఉన్న ఆధ్యాత్మిక జగత్తునకు చేరగలడు. హరే కృష్ణ ప్రభుజీ. బావగారు ఉన్నారా అక్కడ? చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. ధ్రువ ఉవాచ సమాధినా నైక భవేన యత్పదం విదుస్సనందాయ ఊర్ధ్వరేతసః మాసైరహం షడ్భిరముష్య పాదయోశ్ఛాయాముపేత్యాపగతః పృథగ్మతిః. ధ్రువ ఉవాచ ధ్రువుడు ఇట్లు తలచెను. సమాధినా సమాధి స్థితియందు యోగాభ్యాసముచే ఏకభవేన ఒకే జన్మలో యత్ ఏదైతే పదం స్థానమును స విధు తెలిసి కొనలేదు నా విధు తెలిసి కొనలేదు. సనంద అదయ సనందాది బ్రహ్మచారులు ఊర్ధ్వరేతసః నైష్టిక బ్రహ్మచారులు మాసైహ నెలలోపే అహం నేను షడ్భిః 6 అముష్య అతని పాదయో పాదపద్మముల ఛాయాం ఉపేత్య సాధించి అపగతః పతనము చెంది తిని పృథక్మతిః భగవానునికి అన్యమగు విషయములపై చిత్తము సంలగ్నము చేసి. ధ్రువుడు తనలో ఇట్లు తలచెను. భగవానుని పాదపద్మ ఛాయలో నిలువ యత్నించుట సామాన్యమగు కార్యము కాదు. ఏలయన సమాధి స్థితిలో అష్టాంగ యోగమును అభ్యసించు సనందాది నైష్టిక బ్రహ్మచారులు సైతము పెక్కు జన్మల పిదపయే భగవత్ చరణారవిందములను ఆశ్రయించగలిగిరి. అదే ఫలితమును నేను 6 మాసములలోనే సాధించగలిగినను భగవంతునికి అన్యముగా చింతించుట వలన పతనము చెంది తిని. భాష్యము. ఈ శ్లోకమునందు ధ్రువుడే తన చింతాకారణమును వివరించుచున్నాడు. భగవానుని ప్రత్యక్షముగా చూడగలుగుట సులభమైన విషయము కాదని అతడు వాపోవుచున్నాడు. సనందాది నైష్టిక బ్రహ్మచారులు సనందుడు, సనకుడు, సనాతుడు, సనత్కుమారుడు కూడా పెక్కు జన్మలు యోగాభ్యాసము కావించి సమాధి మగ్నులైన పిమ్మటయే భగవానుని ముఖాముఖి గాంచగలిగిరి. కానీ ధ్రువుడు మాత్రం కేవలము 6 నెలలు భక్తి యోగమును కొనసాగించిన పిదప భగవానుని ప్రత్యక్షముగా దర్శింపగలిగెను. కనుక తనకు ప్రత్యక్షమైనంతనే ఆ దేవదేవుడు జాగు చేయక తనను స్వధామమునకు గొనిపోవునని ధ్రువుడు భావించెను. కాని తొలుత తాను ప్రకృతికి వసుడైయుండి సవతి తల్లిపై ప్రతీకారము తీర్చుకొనవలెననియు తండ్రి రాజ్యమును పాలించవలెననియు కోరియున్నందున ఆ భగవానుడు 36,000 సంవత్సరములు ప్రపంచమును పాలించుమని తనకు తెలిపినని అతడు స్పష్టముగా తెలిసి కొనగలిగను. భౌతిక జగమును పాలించవలెనని మరియు ఇతర జీవులపై ప్రతీకారము తీర్చుకొనవలెనని తాను భావించుట పట్ల ధ్రువుడు మిగుల చింతాక్రాంతుడయ్యను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ బాబు గారు. వెరీ నైస్. చంద్రమౌళి ప్రభు ఉన్నారా ప్రభు? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం ప్రభు. 31వ శ్లోకం. అహాబతాం మమానాత్మ్యం మందభాగ్యస్య పశ్యత భవచ్చిదః పాదమూలం గత్వా యాచే యదంతవత్. ఆహా బత అయ్యో మమ నా యొక్క అనాత్మ్యం దేహాత్మ భావన మందభాగ్యస్య మందభాగ్యుని యొక్క
పశ్యత ఒక్కమారు గాంచించు భవ భౌతిక అస్తిత్వము చిద ఖండించడి భగవాన్ యొక్క పాదమూలం పాదపద్మములను గత్వా దరిచేరియు యాచే నేను అర్థించి తిని యత్ ఏదైతే అంతవత్ నస్వరము ఆహా నేనంత మందభాగ్యుడను చూడుడు జన్మమృతి పరంపరను శీఘ్రమే ఖండించడి దేవదేవుని పాదపదమును చేరియు మౌఖత్వంతో నస్వరములను వారిని నేను అర్థించి తిని. భాష్యం. ఈ శ్లోకం నందు అనాత్మయం అను పదము ప్రధానమైనది. అనాత్మీయం అనగా ఆత్మను గూర్చి ఎట్టి భావన లేకుండా అని అభావము. మానవుడు ఆత్మను ఆధ్యాత్మిక స్థితి తెలుసుకునే స్థితికి రానిచో అతడేది కావించినను అది అజ్ఞానమేమని అది కేవలం జీవితం నా పరాజయమనే కలిగించునని ఋషభదేవుడు తన పుత్రులకు ఉపదేశించును. జన్మమృతి పరంపరను నశింపచేయుట అనేది అత్యున్నత వరదానమును ఏ దేవతయు వసగలేనిది భక్తునకు ఎల్లప్పుడూ వసగగలిగినది. శ్రీకృష్ణ భగవాన్ని దరిచేయగలిగియు తాను మూర్ఖముగా ఏదో నశ్వరమగు దాన్నే కోరినందున ధ్రువుడు తన దూరదృష్టికి విచారించను. హిరణ్యకశిపుడు బ్రహ్మను అమరత్వము కోరినప్పుడు తానే అమరుడు ఆనందన అతడు ఆ వరమును వసగలేకపోయాను. అనగా అమరత్వమును కేవలము దేవదేవుడకు శ్రీకృష్ణుడే వసగలడు గాని అన్యులు కారు. హరిం వినాన స్తుతిం తరంతి. శ్రీహరి అనుగ్రహం లేనిదే ఎవరినూ ఈ భౌతిక జగమున జన్మమృత్యు పరంపరను ఆపలేరని చెప్పబడినది. కనుకనే భగవానుడు భవచ్చిత్ అనియు పిలువబడిన భగవత ధర్మమును కూడిన వైష్ణవ తత్వము సిద్ధాంతము సమస్త విధములకు విషయ కోరికలను భక్తునకు నిషేధించును. వైష్ణవుడు ఎల్లవేళ్ళ కామ్యకర్మల ఫలమునకు గాని లేక తాత్విక కల్పనకు గాని సంబంధించిన సమస్త విషయ కోరికల నుండి విడిపడి ఉండెను. అన్యాభిలాషిత శూన్యం. మహావిష్ణువుడగు నారదముని చేతనే ధ్రువునికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది మంత్రదీక్ష వసగబడిన. ఇది విష్ణు మంత్రము. ఈ మంత్రమును జపించుడు ద్వారా మనుషుడు విష్ణులోకమును చేరగలడు. మన ఘన వైష్ణవుంచే విష్ణు మంత్రాధీష్యుడైనప్పటికీ తాను ఇంకనూ భౌతిక లాభమునే కోరినందున ధ్రువుడు చింతించెను. అది అతనికి ఖేదమునకు మరి యొక్క కారణము. భగవత్కృపచే విష్ణు మంత్రము లభించినను భక్తి యోగము నిర్వహించుచు భౌతిక లాభములకే తాను తీవ్రంగా ఎంత మూర్ఖత్వమో గదా అని అతడు విచారించను. అనగా కృష్ణ భక్తి భావంలో భక్తి యోగమునందు నియుక్తులమైన మనమందరం సమస్త భౌతిక కోరికల నుండి పూర్తిగా విడిపడి ఉన్నది. లేనిచో ధ్రువుని వలె మనము దుఃఖింపవలసి వచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతా చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. మతిర్విదూషితా దేవైః అతద్విరస విష్ణుభిః యో నారద వచస్తద్యం నాగ్రాహిష మత సప్తమః. మతి బుద్ధి విదూషిత కలుషితమైనది దేవై దేవతలచే పతద్భి పతనము చెందడి వారు అసహిష్టుభి ఓర్వజాలనట్టి వారు యహ నేను నారదముని యొక్క వచః ఉపదేశములను తద్యం సత్యమును నా అగ్రాహిషం స్వీకరింపలేదు. అసత్తమః పరమదుష్టుడను. ఉన్నత లోకములందు స్థితులైన దేవతలందరూ తిరిగి పతనము చెందవలసినదే కనుక భక్తిచే నేను వైకుంఠ లోకమునకు పోవుటను వారు ఓర్వజాలక నా బుద్ధిని పాడు చేసిరి. కేవలం ఈ కారణం చేతనే నారదోపదేశముల దీవెనను నేను స్వీకరించలేకపోయితిని. భాష్యం. వేదవాంగ్మయమున పెక్కు సందర్భములో చూపబడినట్లు మనుషుడు తీవ్రముగా తపస్సు కావించినప్పుడు దేవతలు విపరీతముగా కలసి చెందుదురు. తమ అధిష్టాన దేవతా పదవులను కోల్పనవలసి వచ్చునని వారు సదా భీతి చెంది ఉండుటయే దేనికి కారణం. భగవద్గీత ఎందరి నవమాధ్యాయమున తెలుపమంటూ క్షీణే పుణ్యే మత్తలోక విశంతి. ఉన్నత లోకములలో వారి స్థానము తాత్కాలికమైనది. ఆ విషయంలో వారు ఎరుగదురు. తమ పుణ్యకర్మ ఫలము నశించినంతనే ఉన్నత లోకవాసులకు దేవతలందరూ ధరణికి తిరిగి రావలసి ఉండునని గీత యందు తెలుపబడినది. మన దేహ
దేహ అవయవముల వివిధ కర్మలను దేవతలు నియంత్రించుట సత్యమే. నిజమునకు కనురెప్పలను కదిలించుటకును మనకు స్వాతంత్రము లేదు. ప్రతిదియు వారి చేతనే నియంత్రింపబడును. భక్తి యోగం నందు తన ఉత్కృష్ట స్థితిని గాంచి ఓరవలేక ఆ దేవతలందరూ కుట్ర పన్ని బుద్ధిని కలుషితము కావించినని కనుకనే ఘన వైష్ణవుడు నారదమునికి శిష్యుడైనప్పటికీ తాను ఆయన ఉపదేశంలో అంగీకరింపలేకపోతునని ధ్రువుడు నిర్ణయమునకు వచ్చింది. ఆ ఉపదేశంలో నిర్లక్ష్యపరిచినందుకు అతడు మిగిలిన పశ్చాత్తాపము చెందను. నీ సవితి తల్లి కావించిన అవమానమును గూర్చి గాని లేక ప్రశంసను గూర్చి గాని ఆలోచించడం ఎందులకు అని నారదముని అతన్ని అడిగి ఉండెను. ధ్రువుడు చిన్నపిల్లవాడు కనుక అట్టి అవమానంతో లేదా ప్రశంసతో అతనికి ఆ పనేమిటని అడిగాను. కానీ ధ్రువుడు భగవద్వర దానమును సాధించి తీరవలనని కృతనిశ్చయుడు ఉన్నందున ప్రస్తుతము ఇంటికి వెళ్ళి వయసు వచ్చిన తర్వాత భక్తి యోగమునకై యత్నింపవచ్చునని నారదముని ఉపదేశించాను. ఆయనను ఆ ఉపదేశం నిర్లక్ష్యపరిచి సవితి తల్లి చేసిన అవమానమును ప్రతీకారం తీర్చుకొనుట మరియు తండ్రి రాజ్యమును పొందుట వంటి నశ్వరములకు విషయములను ఆయనను అడుగుటలో మొండిపట్టు పట్టినందులకు ధ్రువుడు పశ్చాత్తాపపడెను. గురోపదేశమును శ్రద్ధగా స్వీకరింపలేకపోయినని తత్కారణమున తన చిత్తము కలుషితమయ్యనని ధ్రువుడు పశ్చాత్తాపపడెను. ఆయనను పరమదయాళువగు భగవానుడు అతడు అనర్చిన భక్తికి వైష్ణవ పరమ లక్ష్యమును అతనికి వసగను. హరే కృష్ణ ప్రభు. ఇవాళ బాగా లేట్ అయింది, బట్ లాస్ట్ ముగ్గురు కూడా చదువుకున్న తర్వాత ఆపుదాం. ఇస్ ఇట్ ఓకే? అనదర్ 5-10 minutes, రైట్? హరే కృష్ణ. 33వ శ్లోకం. దైవీ మాయాముపాశ్రిత్య ప్రసుప్త ఇవ భిన్న దృక్ అప్యే ద్వితీయేప్యసతి వ్యహృద్రుజ. దైవీం భగవానుని యొక్క మాయ ఉపాశ్రిత్య ఆశ్రయించి ప్రసుప్త నిద్రించినప్పుడు ఇవ వలె భిన్న దృక్ భేద దృష్టి కలిగి తప్పించి తిని ద్వితీయే మాయాశక్తి యందు అపి అయినను అసతి తాత్కాలికము భ్రాతృ సోదరుడు భ్రాతృవ్య శత్రువు హృదయమున రుజా శోకముతో ధ్రువుడు ఇట్లు శోకించను. నేను మాయావసుడనైతిని, వాస్తవము నెరగజాలక ఆమె అనగా మాయ ఒడిలో నేను నిద్రించితిని. ద్వైత దృష్టిలో నా సోదరుని శత్రువుగా గాంచి వారు నా శత్రువులు అని తలచుచు హృదయమున దుఃఖించితిని. భాష్యము. భగవద్ అనుగ్రహము చే భక్తుడు జీవితమును గూర్చిన సరి అయిన నిర్ణయమునకు వచ్చినప్పుడు నిజమైన జ్ఞానము అతనికి వెల్లడి కాగలదు. ఈ భౌతిక జగత్తునందు మనము శత్రుమిత్రులను తయారు చేసుకుంట అనున్నది నిద్రయందు కలగనుట వంటిది. స్వప్నావస్థలోనున్న మనస్సు ద్వారా కలలయందు మనమన్నింటినో సృష్టించుచుందుము. కానీ నిజమునకు అవన్నీ తాత్కాలికములు, అసత్యములు. అదే రీతిగా భౌతిక జీవనమున బాహ్యమునకు మనం మేల్కాంచి ఉన్నను ఆత్మ పరమాత్మ ఎరుగని కారణమున కేవలము ఊహాలోకములందు విహరించుచు పెక్కు శత్రుమిత్రులను తయారు చేసుకుందము. భౌతిక జగమునందు లేక భౌతిక చైతన్యమున మంచి చెడులు రెండును సమానమేయని శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి పలికిరి. మంచి చెడుల మధ్య వ్యత్యాసము కేవలము ఊహాత్మకమే. నిజమేమనగా జీవులందరూ భగవత్ సంతానము లేదా అతని తటస్థ శక్తి ఫలములు. పునఃప్రభావితులమైనందున మనము ఆధ్యాత్మిక స్ఫులింగముల నడుమ భేదమును గాంచుదము. ఇది కూడా ఒక రకమైన స్వప్నమే. పండితులైన వారు విద్వాంసుని, బ్రాహ్మణుని, ఏనుగును, శునకమును, చండాలుని సమముగా వీక్షింతురని వాని ఎట్టి భేదభావము చూపరని భగవద్గీత ఎందు తెలుపబడినది. వారు దేహ దృష్టితో గాంచక జీవుని ఆత్మస్వరూపినిగా గాంతురు. దేహము పాంచభౌతికమైనదని మనుజుడు ఉన్నతావగాహన ద్వారా తెలిసి కొనగలడు. ఆ భావనలో కూడా మానవ దేహ నిర్మాణము, దేవతా దేహ నిర్మాణము రెండును ఒక్కటే. ఆధ్యాత్మిక దృష్టిలో మనమందరము పరమాత్ముని అంశలము. భౌతికముగా గాని లేదా
ఆధ్యాత్మికముగా గాని మనమందరము ఒక్కటే. కానీ మాయా ప్రేరితులమై శత్రుమిత్రులను తయారు చేసుకుంది. కనుకనే ధ్రువుడు దైవీం మాయాం ఉపాశ్రిత్య అని పలికెను. అనగా అతని మోహమునకు మాయా సాంగత్యమే కారణమైనది. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. 34వ శ్లోకం. మయి తత్ప్రాధితం వ్యర్థం చికిత్సేవ గతాయుషి ప్రసాద జగదాత్మానం తపసా దుష్ప్రసాదనం భవచ్చిదమయా చేహం భవం భాగ్య వివర్జితః. అర్థము: మయా నాచే ఏతత్ ఈ ప్రార్థితం కోరబడినది, వ్యర్థము, చికిత్స ఇవ వలె, గత ముగిసిన, ఆయుషి యవ్వాని జీవితము, ప్రసాద్య సంతృప్తిపరచన పిమ్మట, జగత్ ఆత్మానం విశ్వాత్ముడు, తపస్సుచే, దుష్ప్రసాదనం యవ్వానిని సంతృప్తిపరపగు దుర్లభము, భగవచ్చిదం జన్మముచ్చు పరంపరను ఖండింపగా దేవదేవుడు, అయాచే అడిగి తిని, అహం నేను, భవం జన్మముచ్చు పరంపరను, భాగ్యము వివర్జిత లేనివాడను. అనువాదము: భగవానుని సంతృప్తి పరుచుట మిగుల కష్టతరము. కానీ నా విషయమున నేను జగదాత్ముని సంతృప్తి పరిచినను, కేవలము వ్యర్థమైన వానినే నేను అర్థించుతును. మరణించిన వానికి చికిత్స చేయట్లో నా కార్యమును పోల్చవచ్చును. నేనెంత దురదృష్టవంతుడినో గాంచుడు. జన్మముచ్చు పరంపరను ఖండింపజేసిన దేవదేవుని దర్శనం పొందియు నేను అవే పరిస్థితులను తిరిగి కోరితిని. భాష్యము: భక్తిలో నెలకొనిన వాడు తాను చేసిన భక్తికి ఏదో భౌతిక లాభమును కోరుట కొన్ని మార్లు జరుగుచుండు. భక్తి యోగం ఆ విధముగా నిర్వహింపరాదు. కానీ అజ్ఞానవశమున భక్తులట్లు కొన్ని మార్లు చేయని అవకాశము కలదు. కానీ ఈ విషయమున తన స్వభావమునకు ధ్రువుడు పడుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. శ్వేతమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 35వ శ్లోకం. స్వరాజ్యం సౌండ్ గా ఉందా ప్రభుజీ? బానే ఉందమ్మా, చదువు. ఓకే. స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాన్ మానో మే భిక్షితో బత ఈశ్వరాత్ క్షీణ పుణ్యేన ఫలీకార నివాధనః. స్వరాజ్యం తన భక్తియుత సేవ, యచ్చతః వసగ గోరినట్టి భగవాను నుండి, మౌఢ్యాత్ మూర్ఖత్వము వలనను, మానః భౌతిక సంపత్తులు, మే నాచే భిక్షితః అడుగుబడినది, అహో ఈశ్వరాత్ చక్రవర్తి నుండి, క్షీణ నశించిన, పుణ్యేన పుణ్యము, ఫలీకారాన్ నూకలు, ఇవ వలె, అధనః దరిద్రుడు. భగవానుడు నాకు తన ఆంతరంగిక సేవను అణిగినప్పటికీ మూర్ఖత్వం వలనను పుణ్యలేమి వలనను నేను నామము యశస్సు సంపత్తులనే కోరితిని. ఏదడిగినను ఇవ్వగోరని చక్రవర్తిని సంతృప్తి పరిచిన పేదవాడు అజ్ఞాన వశమున కొన్ని నూకలను కోరినట్లుగా నా స్థితి తయారైనది. భాష్యము: ఈ శ్లోకం నందు స్వరాజ్యం, పూర్తి స్వాతంత్రము అను పదము మిగుల ప్రధానమైనది. పూర్తి స్వాతంత్రం అననేమో బద్ధజీవుడు ఎరుగజాలడు. నిజస్థితి యందు నెలకొనుటయే సంపూర్ణమైన స్వేచ్ఛ. భగవదంశ జీవునికి నిజమైన స్వాతంత్రము దేవదేవునిపై ఎల్లప్పుడూ ఆధారపడి ఉండుట. తల్లిదండ్రుల నేతృత్వములో పూర్తి స్వేచ్ఛతో క్రీడించు బాలుని వారతన్ని కనిపెట్టి యుందురు, అతడు బోలును. బద్ధజీవుని స్వాతంత్ర్యమనగా మాయజే కలుగజేయబడి అవరోధములతో పోరాడుట కాదు. శ్రీకృష్ణుని శరణుజొచ్చుటయే నిజమైన స్వేచ్ఛ. మాయచే కలుగజేయబడి అవరోధములను తొలగించుకొని పూర్తిగా స్వేచ్ఛాయుతులవుటకే ఎల్లరూ ఈ భౌతిక జగమును యత్నించుచున్నారు. ఇదియే జీవ సంఘర్షణ అనబడును. కృష్ణ సేవలో తిరిగి నెలకొనుటయే నిజమైన స్వాతంత్ర్యము. వైకుంఠలోకములకు గాని గోలోక బృందావనమునకు గాని చేరిన వాడు స్వేచ్ఛగా భగవత్ సేవను చేయగలడు. అదియే సంపూర్ణముకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యము. దీనికి భిన్నమైనది భౌతికముకు ఆధిపత్యము. దానినే మనము స్వేచ్ఛ అని భావింతము. పలువురు గొప్ప రాజకీయ నాయకులు స్వాతంత్ర్యమును చేకూర్చుటకే తీవ్రముగా యత్నించారు. కానీ అట్టి నామమాత్రపు స్వాతంత్ర్యముచే జనుల పరాధీనత అధికమైనది. భౌతిక జగత్తు యందు స్వాతంత్రమునంద యత్నించుట వలన జీవుడు సుఖవంతుడు కాజాలడు. కనుక అతడు దేవదేవుడకు శ్రీకృష్ణుని పాదపద్మములకు శరణొంది తన నిత్య సేవలో నిమగ్నుడు కావలను.
తన ముత్తాతయ్యకు బ్రహ్మకన్నను అధికమైన సంపత్తులను వైభవమును కోరితనని ధ్రువుడు పశ్చాత్తాపపడుచున్నాడు. అతడు భగవానుని యాచించిన వైనము దరిద్రుడు చక్రవర్తిని నూకలు నడుగుటతో పోలినది. సారాంశం ఏమనగా ప్రేమలో నెలకొన్న భక్తుడు భౌతిక సంపత్తులను ఏనాడును దేవదేవుని కోరరాదు. భౌతిక సంపత్తులు లభించుట అన్నది కేవలము బాహ్యశక్తి యొక్క కఠినమొక విధి నియమములపై ఆధారపడి ఉంది. కనుక విశుద్ధ భక్తులు కేవలము సేవాధికారమునే శ్రీకృష్ణుని కోరుదురు. మన నిజమైన స్వాతంత్ర్యం అదిగే. దానికి అన్యమైనది కోరినచో అది మన దురదృష్టమునకు చిహ్నము మాత్రమే. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మదన్. ఇంకెవరు ఉన్నారమ్మా చదవలసింది? ఒక స్టేజ్ లో చాలా మంది చాలా లాగిన్ అయినారు. చాలా బాగుంది నాన్న ఈ రోజు అంతా ధ్రువ చరిత్ర కదా. చాలా బాగుంది మాతాజీ. అన్ని పాయింట్లు ముఖ్యమైనవి అనిపిస్తున్నాయి. సంతృప్తి కలగలేదు కదండి ధ్రువుడికి. అమ్మా ధ్రువుడికి ఇంకా సంతృప్తి కలగలేదు. ఇంకా సంతృప్తి కలగలేదు సంతృప్తి కలగడం కాదు కదమ్మా, ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. నేను ఇలా కోరుకున్నానే అది నేను ఎలాంటిది కోరుకున్నానేంటి అదే పశ్చాత్తాపడుతున్నాడు మాతాజీ. అంత గొప్ప చక్రవర్తి వస్తే నూకలు అడిగానేంటి అదే కదమ్మా చెప్తున్నారు అక్కడ. అంటే ఆయన భగవంతుడు తెలుసునా ఆయన తెలుసు. ఇంకా ముందు వస్తుంది మా కాన్వర్సేషన్ వస్తుంది. వస్తాయి అన్ని వస్తాయమ్మా. ఎప్పుడు మార్పు వచ్చింది అన్నది అన్ని వస్తాయి. ఎందుకు అలాగ భగవంతుడి కారణంతోనే అలా చేశాడు. చివరికి తెలుసుకునే కదా ప్రభుజీ రాజ్యం వదిలేసి వెళ్ళిపోతారు. తెలుసుకున్నాను కాదు, ఇప్పటికీ తెలుసుకున్నాడు. కానీ భగవంతుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కదా, సంవత్సరాలు చేయమని చెప్పారు కదా, చేయమని చెప్పారు కదా. there are two things here. ముందే నేను భగవంతుని అలా అడుగుంటే బాగుండేది, కానీ ఇది భగవంతుడు ఎందుకు చెప్తున్నారు, ఇది భగవంతుని బాధ్యత కింద నిర్వహించాలి అన్న భావన రావడం కోసం ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది. మనకి తెలియాలి కదమ్మా. చివరికి వచ్చేసాక మోక్షమో ముక్తో కాదు, నాకు చెప్పినట్టు యుక్త సేవ. అది ఏ ప్రపంచంలోనైనా ఏ రూపంలోనైనా ఆయనకి చేసుకునే ఆనందము పొందే స్థితిని ధ్రువుడు ఎలా వచ్చాడు అన్నది మనకి ఈ శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాయి. 5 సంవత్సరాలు బాలుడికి అంత జ్ఞానం అంటే అందుకే దేవుడు ఆ శంఖం పెట్టగానే ఆ జ్ఞానం అంతా వచ్చిందని చెప్పి వచ్చాడు. ఇంకా ఆత్మమాయ అంటే తనంతట తాను భగవంతుడు. ఇందాక మీరు అడిగారు కదమ్మా, ఆత్మమాయ అంటే సెల్ఫ్ పొటెన్సీ అని రాసింది ఇంగ్లీష్. సెల్ఫ్ పొటెన్సీ అంటే తనంతట తాను అవతరిస్తాడే గాని మనలాగా రాడు. ఆత్మమాయ అంటే ఏంటి ప్రభుజీ? తనంతట తాను రావాలి. భగవంతుడు. మనం బద్ధ జీవులము. ఈ ఆత్మలన్నీ కూడా కోరికతో ఒక శరీరాన్ని తీసుకొస్తున్నాయి, కానీ భగవంతుడికి కర్మతోని కోరికతోని శరీరాలు తీసుకుంటున్నాయి. భగవంతుడు ఆ కర్మకు అతీతంగా తనంతట తాను కావాలనుకుంటే వస్తాడు. అది అవతారణ. ఇంకా సింహార్త్ ఎవరు పడతారు ఇవాళ? నా ఫోన్ లో కనిపించదేమో ప్రభుజీ, ఐపాడ్ పనిచేయాల నాది. అవును, అదే చూసాం. మీరు 2-3 సార్లు లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యారు. అసలు అట్లా ఓపెన్ అవ్వట్లా, సౌండ్ రావట్లేదు. నేను పాడినామా? సరే పాడు. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీ పూర్వశః తిలకంఠానకాలాయే సో నరసింహో పరతో నరసింహో యత యత యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాథ అద్భుత శృంగా దళిత హిరణ్య కసిపు తనుభృంగా
కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహ స్వామికి జై జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై జై శ్రీ అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై హరే కృష్ణ హరే కృష్ణ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడితో క్లాస్ ఆపుతామమ్మా ఆపుతాము మళ్ళీ రేపు మార్నింగ్ మీరు ఎవరు జాయిన్ అవ్వట్లేదు. మళ్ళీ సండే మార్నింగ్ జాయిన్ అయిన వాళ్ళు సండే మార్నింగ్ క్లాస్, మండే మార్నింగ్ మండే మార్నింగ్ క్లాస్ జాయిన్ అయ్యారు మండే మార్నింగ్. అలాగేనమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, మీరు పంపించారు ప్రభు.